చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధరానికి స్తోత్రం ప్రభువా. దేవా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడు, నీకు వందనాలు ప్రభువా. తిరిగి నీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రభువా, నీకు కోట్లాది వందనాలు. జరగబోయే ఆరాధనలో నీ నామాన్ని మయంపరుచుకొని నీ ఆత్మను దింపు ప్రభువా. యేసునామమున వాక్యం ద్వారా నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి నువ్వు విజయం ఇచ్చి ఆశీర్వదించు. యేసునామమున ఎవరికి అంశం ఉందో ప్రతిదిని నెరవేర్చి నువ్వు తోడేండు ప్రభువా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ రక్షణ, విడుదల, స్వస్థత ఇచ్చి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయనియా యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి ఆయనియా యేసుని స్తుతించెదము. అల్ల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల్ల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నేను ఉంటాను యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నేను ఉంటాను యేసయ్యా ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరం మైనను ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరం మైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీకు కృపలో మాకేదియు కాదిల సమానము నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీకు కృపలో మాకేదియు కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ
వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. మండుచున్నది అగ్ని మండుచున్నది, అగ్ని మండుచున్నది, మండుచున్నది, అగ్ని మండుచున్నది, పరిశుద్ధ అగ్ని మండుచున్నది. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నింపు ముక్తిదాత వేచియున్నానయ్యా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. ఆత్మాభిషేకముతో నన్ను అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్మతో నన్ను నింపుము నా ప్రభువా. ఆత్మాభిషేకముతో నన్ను అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్మతో నన్ను నింపుము నా ప్రభువా. మండుచున్నది మండుచున్నది అగ్ని మండుచున్నది మండుచున్నది, అగ్ని మండుచున్నది, పరిశుద్ధ అగ్ని మండుచున్నది. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత ముక్తిదాత వేచియున్నానయ్యా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. తైలాభిషేకముతో నన్ను అభిషేకించుమయ్యా. ఆనందగానాలతో నన్ను నింపుము నా ప్రభువా. తైలాభిషేకముతో నన్ను అభిషేకించుమయ్యా. ఆనందగానాలతో నన్ను నింపుము నా ప్రభువా. మండుచున్నది అగ్ని మండుచున్నది, పరిశుద్ధ అగ్ని మండుచున్నది, పరిశుద్ధ అగ్ని ఆ మండుచున్నది, ఆ పరిశుద్ధ అగ్ని ఆ మండుచున్నది, ఆ పరిశుద్ధ అగ్ని. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము, ఆశతో ఉన్నానయ్యా. శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా. జీవపు జలములతో ప్రవహింపజేయుమయ్యా. జీవ జలములతో నన్ను నింపుము నా ప్రభువా. జీవపు జలములతో ప్రవహింపజేయుమయ్యా. జీవ జలములతో నన్ను నింపుము నా ప్రభువా. పరిశుద్ధ అగ్ని మండుచున్నది, 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 పరిశుద్ధ ఓ నీలో దేవుని అగ్ని మండుగాక. ఓ పరిశుద్ధ అగ్ని నీలో మండుచున్నది, పరిశుద్ధ అగ్ని మండుచున్నది, మండుచున్నది, అగ్ని మండుచున్నది, పరిశుద్ధ అగ్ని మండుచున్నది, ఓ మండుచున్నది, ఓ పరిశుద్ధ అగ్ని. ఈ మంట నీలో రగులుగాక, ఈ మంట నీలో రగులుగాక, ఈ మంట నీలో రగులుగాక. నశించిపోతున్న లోకాన్ని రక్షించే శక్తి మంట నీలో ఉన్నది. ఈ అగ్ని మంట
మండుచున్నది పరిశుద్ధ అగ్ని మండుచున్నది మండుచున్నది అగ్ని మండుచున్నది పరిశుద్ధ అగ్ని మండుచున్నది మండుచున్నది అగ్ని మండుచున్నది పరిశుద్ధ అగ్ని మండుచున్నది కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము ఆశతో ఉన్నానయ్యా శక్తి నిమ్ము ఓ ముక్తిదాత వేచియున్నానయ్యా కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము ఆశతో ఉన్నానయ్యా శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా కుమ్మరించుము అగ్ని కుమ్మరించుము ఆశతో ఉన్నానయ్యా శక్తి నిమ్ము ముక్తిదాత వేచియున్నానయ్యా హల్లెలూయా. వాక్యాలు వెళ్దాం. స్తోత్రం ప్రభా. వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తునామమున ప్రశ్న తండ్రి. యోహాను సువార్త 3వ అధ్యాయం यूहन्ना की पुस्तक उसका 3रा अध्याय 3వ వచనం రాస్తా ఉంటాడు. 3रे वचन में लिखते हैं హల్లెలూయా. हालेलुया। అందుకు యేసు అతనితో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తుండే ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు, జన్మించకపోతే చూడడు. कहते हैं यहाँ पर अगर कोई नए जरिए से जन्म लेगा तो ही वो खुदा के राज्य को देख सकेगा, नहीं तो वो नहीं देख पाएगा। ఏ జన్మ? कौन सा जन्म? క్రొత్త జన్మ. एक नया जन्म। హల్లెలూయా. हालेलुया। క్రొత్త జన్మ. एक नया जन्म। రక్షణ రావాలంటే నీకు క్రొత్త జన్మ కావాలి. अगर आप उद्धार में आना है तो आपके लिए एक नया जन्म होना जरूरी है। పరలోకం కావాలంటే క్రొత్త జన్మ కావాలి. अगर आपको स्वर्ग का राज्य चाहिए तो उसके लिए एक नया जन्म लेना जरूरी है आपके लिए। మరి అక్కడ ఆ నికోదేము వచ్చి అడుగుతా ఉన్నాడు. वहाँ पर निकोदेमस आकर ये पूछता है హల్లెలూయా. हालेलुया। అయ్యా, कहता है महोदय నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి? मैं स्वर्ग का राज्य जाने के लिए मुझे क्या करना चाहिए? దానికి జవాబు ఇస్తున్నాడు యేసు ప్రభు. उसका जवाब देते यीशु मसीह है, క్రొత్త జన్మ ఎత్తితే దేవుని రాజ్యాన్ని చూస్తావు చూస్తావు చూస్తావు. अगर तुम एक नया जन्म लोगे तभी तुम उस खुदा के राज्य को देख सकोगे। హల్లెలూయా. हालेलुया। తర్వాత 5వ వచనం రాస్తాడు. 5वें वचन में ये लिखते हैं, ఒకడు నీటి మూలంగాను एक पानी के जरिए ఆత్మ మూలంగాను आत्मा के द्वारा జన్మిస్తేనే గాని जन्म लेने के बावजूद ही వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని నీతో నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తున్నా అంటున్నాను. एक व्यक्ति जब तक वो पानी के संग और आत्मा के संग बपतिस्मा ना लेता तब तक वो उस खुदा के राज्य में प्रवेश नहीं कर सकता। ये बात मैं दृढ़ता से कहता हूँ। హల్లెలూయా. हालेलुया। దేవుని రాజ్యంలో ప్రవేశించరు. खुदा के राज्य में प्रवेश नहीं कर सकते నీటి हैं। జన్మ ఎత్తకపోతే ये जन्म अगर नहीं लेगे तो नया जन्म, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆత్మ జన్మ ఎత్తకపోతే पानी में बपतिस्मा डालेकर और पवित्र आत्मा से भरपूर होकर वो आत्मा का बपतिस्मा अगर तुम ना लोगे तो హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీటి జన్మ ఆత్మ జన్మ లేకపోతే पानी के द्वारा जन्म और जो है आत्मा के द्वारा जन्म अगर ये ना रहा तो నీవు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఈ కెనాట్ ఎంటర్ టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. तुम उस स्वर्ग के राज्य में प्रवेश नहीं कर सकते हो। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రవేశించాలంటే अगर उस खुदा के राज्य में प्रवेश करना है, నీటి జన్మ ఉండాలా, पानी के द्वारा जन्म लेना है ఆత్మ జన్మ ఉండాలా. और आत्मा का जन्म होना है। మనం చూస్తున్నాం ఇక్కడ हम यहाँ पर ये देखते हैं, స్త్రీ జన్మ తర్వాత ఇంకా 3 జన్మలు ఉన్నాయి. स्त्री जन्म के बाद और 3 जन्म हैं। ఒకటి కృత జన్మ, एक है नया जन्म ఇంకోటి నీటి జన్మ, और दूसरा पानी के द्वारा जन्म ఇంకోటి ఆత్మ జన్మ. और तीसरा है आत्मा वाला जन्म। 3 ఉంటేనే ప్రవేశిస్తావు. ये 3 रहेगा तो ही तुम उस खुदा के राज्य में प्रवेश कर सकते हो। కొందరు थोड़े लोग కృత జన్మ ఎత్తారు. नया जन्म तो वो लेते हैं, అంటే దేవుని రాజ్యాన్ని చూస్తురంతే కానీ ప్రవేశించారు. माने वो लोग उस खुदा के राज्य को देख रहे लेकिन वो उसमें प्रवेश नहीं कर सकते हैं। చూడడం వేరే, ప్రవేశించడం వేరే. देखो, देखना अलग है और उसमें प्रवेश करना अलग है। నీకు ఎవరైనా ఏమైనా కాంటాక్ట్ అడ్రస్ ఇస్తే నువ్వు పోయి అడ్రస్ మీద ఆ ఇల్లు అంతా చూసి వెళ్ళిపోతే ఏమైనా లాభమా? अगर आपको कोई किसी का पता दिए तो उस पते पर आप जाकर सिर्फ उस घर को पूरी तरह से देख कर आए तो उसका कोई लाभ है? ఏమైనా లాభమా? इसका कोई फायदा है क्या? ఏం లాభం లేదు. कुछ फायदा नहीं है इस बात ఆ का। అడ్రస్ ఉంది, చూసినా వెళ్ళిపోయినా. हाँ, ये पता मैंने देखा, वहाँ पर मिला, बस देखकर चले गया, इसका कुछ फायदा है? దాంట్లో ప్రవేశిస్తే उसमें प्रवेश करोगे, నువ్వు పని ఏ పని కొరకు పోయినో అది జరుగుతుంది. तुम जिस काम के लिए उस पते पर गए हो वहाँ वो काम तुम्हारा पूरा होता है। చూడడం వేరే, ప్రవేశించడం వేరే. देखना अलग है और उसमें प्रवेश करना अलग है। హల్లెలూయా. हालेलुया। అందరికీ స్త్రీ జన్మ ఉన్నది. सबका जो स्त्री जन्म है, అందుకే మనకు జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. इसलिए हमारे में जन्म कर्म के पाप है। కానీ लेकिन ఆ పరలోక రాజ్యంలో, उस स्वर्ग के राज्य में, ఆ దేవుని రాజ్యంలో, उस खुदा के राज्य में, ఈ లోకంను విడిచిన తర్వాత इस दुनिया को तुम छोड़ने के बाद స్త్రీ జన్మ ద్వారా మనకు మరణం కూడా వచ్చింది కదా. स्त्री जन्म के कारण हमें मृत्यु भी
तो मिली है ना। దాని తర్వాత మరణించిన తర్వాత నీకు ఇంకో లోకం ఉన్నది, అది ఎప్పుడు ఉండే లోకం, అది కోట్లాది సంవత్సరాలు జీవించే లోకం, అదే పరలోకం, అదే స్వర్గం అంటుండొచ్చును. तुम्हारे मरने के बाद एक और एक दुनिया है, वो है स्वर्गलोक, जन्नत जिसे कहते हैं, जहाँ पर तुम जो करोड़ों साल जीने वाले हो। నీ ఆత్మ అలా జీవిస్తున్నది, तुम्हारी आत्मा वहाँ पर जीती है। శరీరం మట్టికైపోతుంది, शरीर जो वो मिट्टी में मिल जाता है, కానీ నీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తది. लेकिन तुम्हारी आत्मा निरंतर के लिए वहाँ जीवित रहती ఆ है। పరలోకంలో దేవుని లోకంలో उस स्वर्ग के राज्य में, माने उस जन्नत में, खुदा की दुनिया में, అక్కడ నీ ఆత్మ జీవిస్తది. वहाँ पर तुम्हारी आत्मा जीवित रहती है। ఒకవేళ నువ్వు అక్కడ పోకపోతే अगर तुम वहाँ नहीं गए तो ఇంకో స్థలం ఉన్నది, एक और जगह है, అది నరకం. वो है नरक। నరకానికి అందరు పోతూనే ఉన్నారు. స్త్రీ జన్మ ఎత్తినవాడు జన్మ పాపి కాబట్టి సచిన తర్వాత నరకానికి వెళ్తున్నాడు. स्त्री जन्म लेने वाला हर एक व्यक्ति को जन्म कर्म के पाप है, इसलिए वो मरने के बाद सीधा नरक ही जा रहा है। కానీ పరలోకం పోయేది ఎట్లా అని వీనికి ఆలోచన వచ్చింది. लेकिन स्वर्ग के राज्य में कैसे जाना चाहिए, ये सोच इस व्यक्ति में आई है। ఆయనకు యూదా మతంలో ఆరితేరిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి యూదా మతంలో. ఆయన वो यहूदी धर्म का बड़ा ही माहिर, सब ज्ञान रखने वाला बड़ा व्यक्ति है। वो धर्म का, యూదా మతం యొక్క నాయకుడు ఆయన. वो यहूदी धर्म का नायक है। ఆయనకు స్వర్గము నరకం బాగా తెలుసు, ఎందుకంటే ప్రతి మతము స్వర్గం నరకం గురించి చెప్తున్నది. उसे स्वर्ग और नरक के बारे में बहुत अच्छे से मालूम, क्योंकि हर एक धर्म स्वर्ग और नरक के बारे में बोलता है। ఆ యూదా మతం స్వర్గం నరకం గురించి బాగా చెప్తున్నది. हाँ, यहूदी धर्म जो है वो इस स्वर्ग और नरक के बारे में बहुत अच्छे से बोलता है। ఆ మతానికి ఒక పుస్తకం ఉంది, దాని పాత నిబంధన అంటారు. उस धर्म की एक पुस्तक है, उसे पुराना नियम कहा जाता है। ఆ పాత నిబంధన మతము యొక్క పుస్తకము దేవుని మాటలే చెప్తామని స్వర్గం నరకం గురించి. जो है पुराना नियम नामक वो जो पुस्तक है, उस यहूदी धर्म का जो है पुस्तक है, वो स्वर्ग और नरक के बारे में कहता है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ పరలోకం ఆ స్వర్గం పోయేది ఎట్లా? वो परलोक राज्य, वो स्वर्ग में जाना कैसे? ఈయనకు స్వర్గం నరకం గురించి తెలుసు, इसे स्वर्ग और नरक के बारे में मालूम है, జన్మ పాపం గురించి తెలుసు, जन्म के पाप के विषय में भी मालूम है, కర్మ పాపం గురించి తెలుసు. अपने कर्मों के द्वारा के पाप के बारे में भी అయితే मालूम है। ఆ మతం వాళ్ళు గొర్రెల్ని బలిచ్చేవారు పాపం పోవడానికి. वो धर्म के लोग अपने पापों को दूर करने के लिए मेमनों की जो है बकरों की बलि करते थे। అయితే గొర్రె బలి రక్తం ద్వారా పాపం పోతే ఒకేసారి బలి రక్తం ఇస్తారు కదా. ఈ సంవత్సరము వాళ్ళు ఒక పండగ చేస్తారు, ఆ పండగ రోజు వాళ్ళు గొర్రెను వధిస్తూ ఉంటారు. ये यहूदी धर्म के लोग साल दर साल एक त्योहार मनाते हैं, उस त्योहार में वो जो है भेड़ बकरे को जो है बलि करते हैं उस वक्त पाप जाने के लिए। అయితే సంవత్సరం బలిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే పాపం పోతలేదన్నమాట. साल दर साल वो लोग बलि दे रहे हैं, इसका मतलब ये है कि उनका पाप जो है वो दूर नहीं हो रहा है। పాపం పోతే మళ్ళీ ఎందుకు బలిస్తాము? जब एक बार पाप दूर हो चुका है तो हम वापस क्यों बलि देंगे? ఒకసారి నువ్వు క్రైమ్ చేసినావు, ఏదో తప్పు చేసినావు, ఏదో హెల్మెట్ పెట్టలేదు, పోలీస్ వాళ్ళు ఒక నేరంతో ఒక నీకు ఫైన్ వేస్తారు. अगर आपने कुछ गलत किया, अगर आपने हेलमेट नहीं पहना, इस गुनाह के कारण जो है आपको जो पुलिस वाले फाइन डालते हैं। ఆ ఫైన్ నువ్వు వాళ్ళు పెట్టిన మరి ఆఫీస్లో కట్టినా లేకపోతే కోర్టులో కట్టిన ఫైన్ మళ్ళీ కడతారు ఎవరన్నా? जो जुर्माना तुम पर डाला जाता है, अगर तुम ऑफिस में जाके भरो या कोर्ट में भरो, क्या वो जुर्माना तुम बार बार भरोगे? కాబట్టి మళ్ళీ కట్టరు కదా, ఫైన్ కట్టేసాం కదా అంటారు. एक बार जब जुर्माना भर दिए फिर वो बार बार नहीं भरते हैं ना। నేను చేసిన తప్పుకు ఫైన్ కట్టేసిన అయిపోయింది అంటాడు వాడు. मैंने जो जुर्म किया उसका जुर्माना मैंने भर दिया हूँ, अब ये हो चुका है। కానీ మళ్ళీ ఎవడు కట్టాడు? बार बार उसका जुर्माना कोई नहीं भरता। అయితే చేసిన పాపానికి కర్మ పాపమో జన్మ పాపమో ఈ గొర్రెను బలి చేసినాము, కానీ సంవత్సరం బలిస్తున్నామంటే అంటే పాపం పోతలేదన్నమాట. అంటే గడికి ఫైన్ కడుతున్నావు. ఫైన్ ఇవ్వడం గడి కడతాడా, మళ్ళీ కడతాడా, ఒకేసారి కడతాడా? हमारे अंदर जन्म कर्म के पाप है, इस बात को जानकर जो है हम जो है बलि देते, लेकिन साल दर साल हम बलि दे रहे, माने हमारा पाप दूर हो रहा है। एक बार की हुई गलती की बार बार वो जुर्माना क्यों भरना चाहिए? एक ही बार तो भरा जाता है ना। కాబట్టి ఆయనకు అర్థమైంది ఈ పాత నిబంధన మతంలో గొర్రె బలి ఇస్తున్నాం, కానీ రక్తము అవసరమే, ఎందుకంటే శ్రేష్టమైన రక్తమే. కాబట్టి మనిషి పాపానికి రక్తాన్ని చిందిస్తున్నాడు, కానీ గొర్రె రక్తాన్ని చిందిస్తున్నాడు. కానీ సంవత్సరం చిందిస్తున్నాడు, పాపాలు పోతలేవు. ఆయనకు అర్థమైంది నాలో ఏదో లోపం ఉన్నది, ఈ గొర్రె రక్తం ద్వారా పని అవడం లేదు, అది స్వర్గం పోయే మార్గమే కాదు అని అర్థమైంది అనుకో. ये व्यक्ति इस बात को समझता है कि पाप दूर करने के लिए लहू का जो है छिड़का जाना जरूरी है। वो भेड़ बकरी का लहू चढ़ाते, लेकिन उसे ये समझ में आया कि ये श्रेष्ठ लहू नहीं है, उसका पाप दूर नहीं हो रहा है। ये जो लिखा गया धर्म में, इसमें कुछ तो गलत है, क्योंकि स्वर्ग का राज कैसे जाना, क्योंकि उस व्यक्ति को समझ में आया है। గొర్రె రక్తం ద్వారా పాపం పోతే మళ్ళీ ఎందుకు నేను బలిస్తా? ఇవ్వను కదా. इस मेमने के लहू के द्वारा अगर पाप दूर हो रहा है तो फिर मैं क्यों फिर से बलि दूंगा? ఈ పాత నిబంధన మరి ఆ యూదా మత నాయకునికి బాగా అర్థమైంది, ఈ గొర్రె రక్తం ద్వారా పాపం పోతలేదు. इस पुराने नियम यहूदी धर्म
धर्म के नायक को अच्छे से समझ में आया कि इस तरह के बलि का अर्पण करने से उनका पाप दूर नहीं हो रहा है। పరలోకానికి పోలేనని అర్థమైతుంది అనుకో. मैं स्वर्ग के राज में नहीं जा सकता कहकर उसे समझ आया है। ఆయనకి డౌట్ ఉండే, उसको ये शक था, ఆయనకి డౌట్ ఉండే. उसको ये शक था, ఈ డౌట్ కి జవాబు కావాలా? इस शक का उसे जवाब चाहिए ఆ था। మత పుస్తకం అంతా వెతికిండు. धर्म की पूरी पुस्तक वो ढूंढ लिया है। ఎన్నెన్నో దేవుని గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నాడు, ప్రార్థనలు గడిపిండు, యమమ చేసిండు. కానీ స్వర్గం పోయే లోటు కనబడుతుంది ఆయనకు. ఆ ద్వారం ఓపెన్ అవుతలేదని అర్థమైతుంది ఆయనకు. कितनी उन्होंने पुस्तकें पढ़ी है, खुदा से दुआ की है, सब कुछ किया कि वो स्वर्ग के राज में जाना है, वो स्वर्ग के राज का द्वार ही नहीं खुल रहा है कहकर उसे समझ आया है। ఆయన గొప్పవాడే, वो बहुत ही बड़ा व्यक्ति है, బాగా చదువుకునే వాడే, खूब पढ़ा लिखा है, वो మత నాయకుడు. एक धर्म का नायक है। ఆ పరలోకం నరకం గురించి తెలుసు. उसको स्वर्ग और नरक के बारे में मालूम है, కానీ దానిలో పోవాలి ఎట్లా? लेकिन उसमें प्रवेश कैसे करना है। చనిపోయాక నేను పరలోకం ఎట్లా పోవాలా, స్వర్గానికి ఎట్లా పోవాలా? मैं मरने के बाद उस स्वर्ग के राज्य में, उस जन्नत में कैसे जाना। ఆయన మతం చెప్పింది ఆయనకు తృప్తి లేదు. उसके धर्म ने जो जवाब दिया उससे उसको कोई संतुष्टि नहीं है। ఆ మతం పేరు యూదా మతము. उस धर्म का नाम है यहूदी धर्म, కానీ ఆ మతము చెప్పేది ఈయనకు తృప్తిగా లేదు. लेकिन जो यहूदी धर्म कहता है उससे इन्हें संतुष्टि नहीं होती है। సరే మతము పరలోకం స్వర్గం నరకం అన్ని చెప్తుంది, పాపం గురించి చెప్తుంది, కానీ పోయే మార్గం దాంట్లో లేదు. हाँ, वो यहूदी धर्म तो स्वर्ग और नरक के बारे में कहता है, पाप के विषय में कहता है, लेकिन स्वर्ग के राज्य में जाने का मार्ग नहीं है उसमें। ఆయనకు ఆ లోటు కనబడుతున్నది. उसमें वो कमी जो है वो दिख रही है, समझ आ रही है। పోవాలా పరలోకం, చనిపోయినాక పరలోకం వల్ల ఎట్లా పోవాలా? मैं मेरे मरने के बाद सीधे स्वर्ग के राज्य में जन्नत में जाना, लेकिन मैं कैसे जाऊं ఆ वहां। పెద్ద డౌట్ ఆయనకు, बहुत बड़ा शक था उसके दिल పెద్ద में, డౌట్. बहुत ही बड़ा शक था उसके दिल में। ఎవరికి? कौन है ये? ఈ నికోదేము ఆరితేరిన మరి మత నాయకునికి ఒక డౌట్ వచ్చింది. यहूदी धर्म का जो नायक है निकोदेमस, उसे ఏం డౌట్? क्या है वो शक, क्या है वो डाउट। అరే పరలోకము నరకం ఇవన్నీ తెలుసు, కానీ పోయేది ఎట్లా అర్థమైతలేదు. हाँ, मैं स्वर्ग और नरक सबके बारे में जानता हूँ, लेकिन मैं वहां कैसे जाऊं स्वर्ग में, ये नहीं समझ आ रहा। ఈయన వచ్చి అడుగుతున్నాడు. तो ये आके पूछता అరే है ఒక బోధకుడు వచ్చింది ఇక్కడ. कि एक उपदेशक आए यहाँ ఓ पर, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. उनकी प्रार्थना करने पर अद्भुत कार्य हो रहे ఆయన हैं, మూర్తి అద్భుతాలు జరుగుతున్నాయి. उनके छूते ही चमत्कार हो रहे हैं। ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. वो खुदा कल आज और निरंतर एक ही समान रहने ఇప్పుడు మన वाला మధ్యలో खुदा, ఉన్నాడు. वो अब हमारे बीच है मौजूद। ఆ రోజు జనాల్ని ముట్టిన దేవుడు ఈ రోజు నిన్ను ముడుతున్నాడు. उस जमाने में लोगों को छूने वाला प्रभु आज के दिन आपको छू रहा है। ఆ రోజు వాళ్ళకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్న వారికి విడుదల కలిగించిన యేసుక్రీస్తు ఈ రోజు నీకు విడుదల उस కలిగిస్తాడు. जमाने में लोगों को दुख मुसीबत समस्याओं से छुटकारा देने वाला वो यीशु मसीह आज के दिन तुम्हारी सारी दुख तकलीफ से आपको छुटकारा देगा। ఆ వ్యక్తి మత నాయకుడు చూసిండు. हाँ, वो व्यक्ति जो एक धर्म का नायक उसने అది देखा है। ఈయన ఇట్లా మూర్తి బాగా అవుతున్నాడు, ప్రజలకు విడుదల కలుగుతున్నది, కన్నీరు పోయి సంతోషం వస్తున్నది. हाँ, इस व्यक्ति के छूते ही वो लोग जो चंगे हो रहे, लोगों के आंसू दूर होके उनके चेहरों पर खुशी आ रही है, क्योंकि उसे ये देखा है इसमें। ఆయన బట్టలు ముట్టుకుంటే బాగా అవుతున్నారు. उस व्यक्ति के कपड़ों को छूते ही लोग चंगाई पा रहे ఆయన हैं। చూపు మనుషుల మీద పడితే వాళ్ళు బాగా అవుతున్నారు. उस व्यक्ति की नजरें लोगों पर पड़ रही तो वो लोग चंगे हो रहे कहकर उन्होंने देखा है। యేసు ఆ వ్యక్తిని చూసరికి లోపల దయ్యాలు బయటకు వచ్చినాయి. यीशु मसीह उस व्यक्ति को देखते उस व्यक्ति के अंदर के शैतान जो है वो बाहर निकल के आए అరే हैं। ఈయన లోపల దైవ శక్తి ఉన్నది. इनके अंदर दैविक शक्ति है, ఈయన మంచి బోధ చేస్తున్నాడు. ये बहुत अच्छा उपदेश कर रहे हैं। కాబట్టి ఈయనకు నా డౌట్ ఈయన చెప్పగలడు. इसलिए मेरे अंदर जो शक है, जो डाउट है, इसका जवाब वो दे सकते हैं। ఆయన మత నాయకుడు వచ్చిండు वो धर्म का जो नायक वो आए, అంటున్నాడు, वो कहते हैं, అయ్యా నేను స్వర్గం పోవాలంటే ఎట్లా చేయాలా, పరలోకం పోవాలంటే ఎట్లా, దారి ఎట్లా? पूछते हैं यीशु मसीह से कि महोदय मुझे स्वर्ग का राज्य जाने के लिए उसका रास्ता क्या है, मैं कैसे जा सकता हूँ स्वर्ग के राज्य में कहकर वो पूछता है। హల్లెలూయా. हालेलुया। అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, तब यीशु मसीह ये कहते हैं, అయ్యా క్రొత్త జన్మ ఎత్తాలి. कहते हैं कि तुम्हें नया जन्म लेना ఆయన है। అంటున్నాడు ఎట్లా ఎత్తాలా? मैंने उससे पूछा कैसे लूंगा, మళ్ళీ స్త్రీ గర్భంలో పోవాలా? क्या मैं फिर से माँ के गर्भ में जाऊं क्या? అట్లాంటి జన్మలు కావు. वैसा जन्म नहीं, నీ జీవితంలో పరివర్తన రావాలి. तुम्हारे जीवन में परिवर्तन आना चाहिए। ఇంతకుముందంతా పాపం చేసినావు, इससे पहले तुमने जो सब कुछ पाप किया है, జన్మ కర్మ పాపాలతో ఉన్న వ్యక్తివి. जन्म कर्म के पापों के संग रहे सो व्यक्ति నీలో हो, మనసు మారాలి. तुम्हारे अंदर का मन बदलना చీ चाहिए। చీ చీ ఈ పాపాలను చెయ్యి, जी, अब मैं ये पापों को नहीं करूंगा, మానుకుంటా. मैं इन्हें छोड़ दूंगा। నీ జీవితాన్ని మార్చుకున్నావు, मैं अपने जीवन को जो तुमने बदल दिया है, కొత్త జీవితంగా మార్చుకున్నావు. एक नए जीवन के रूप में उसे परिवर्तित किया है। నీ చెడుతనం విడిచిపెట్టినావు, सारी बुराई के काम करना छोड़ दिए हो కొత్త జీవితం మార్చుకున్నావు. और नए जीवन के रूप में खुद को बदले हो। నీ దోస్తులందరూ అంటారు, तुम्हारे सारे दोस्त ये कहते हैं, ఏమరా ఇంతవరకు ఇట్లా నడిచినావు, ఇప్పుడు ఇట్లా నడుస్తున్నావు ఎందుకు? इससे पहले तुम वैसा चलते थे, अब तुम ऐसे क्यों चलते हो, पूछते हैं। క్రొత్త జన్మ. एक नया जन्म, పాప అంటే అసహ్యం, पाप माने चिढ़ उस पे, క్రొత్త జన్మ. एक नया जन्म, మనసు మారింది, मन बदल चुका है, తన క్రియలు మారినాయి, उनके कर्म जो है वो बदले हैं, పరివర్తన వచ్చింది. उसके अंदर परिवर्तन आया है। పాతయన్ని పోయినాయి,
जो पुराना सब कुछ था वो दूर हो चुका है, వాటి మీద మనసు లేదు. उन सब बातों पर मन नहीं है. నాకు దేవుడు కావాలా, मुझे खुदा चाहिए, పరిశుద్ధమైన మార్గం కావాలా, पवित्र मार्ग चाहिए, పరిశుద్ధమైన క్రియలు ఉండాలా, पवित्र कर्म मेरे होने దేవుని चाहिए, తలంపులతో నడవాలా. खुदा के सोच विचार के संग चलना నా है, తలంపులు వద్దు, मेरे खुद के सोच विचार नहीं. నా తలంపులు దేవుని పాదాల దగ్గర పెడతా. मैं मेरे सोच और विचार को प्रभु के कदमों के पास దేవుడు रखूंगा ఏం చెప్తే అది చేస్తా. और प्रभु जो कहेगा वो मैं करूंगा. కొత్త జన్మ, इसे कहते हैं नया जन्म. మనసు మారింది, मन उसका जो वो बदल चुका है దాని కొత్త జన్మ అంటారు. उसे नया जन्म कहते हैं. హల్లెలూయా. हालेलुया. అట్లా కొత్త జన్మ ఎత్తి మనసు మారి చెడు క్రియలు విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో పోతావు అంటే దేవుని రాజ్యం చూస్తావు అంతే, కానీ ప్రవేశించవు. जब तुम नया जन्म लेते हो माने अपने सारे पापों के कामों को छोड़कर एक नए तरीके से अपना जीवन बदल कर जीते हो, तब तुम उस खुदा के राज्य को देख सकते हो, प्रवेश नहीं कर सकते. हालेलुया. కొత్త జన్మ చూస్తున్నారు చాలా మంది, हाँ, नया जन्म जो लोग बहुत से देख रहे हैं इसे. ప్రార్థనకు వస్తారు, वो लोग प्रार्थना में आते हैं, వాక్యం వింటారు, वचन को वो सुनते हैं, వాక్యం చదువుతారు, वचन को वो पढ़ते हैं. మార్పు రావాలా, उनके अंदर बदलाव आना, परिवर्तन आना, పాత పాపం పోవాలా, पुराना सारा पाप दूर होना, పరిశుద్ధమైన జీవితం రావాలా, एक पवित्र जीवन उनमें आना. అలవాటు చేసుకుంటారు. ये आदत कर लेते वो लोग. తాగుడు మానేసుకుంటారు, शराब पीना छोड़ देते हैं, అన్ని చెడు క్రియలు सब మానేసుకుంటారు, प्रकार के बुरे कामों को वो छोड़ देते हैं, జీవితాన్ని మార్చుకుంటారు, अपने जीवन को वो परिवर्तित करते हैं, ప్రార్థన భక్తి చేస్తా ఉంటారు. प्रार्थना भक्ति वो करते हैं. దేవుడి खुदा ही उन्हीं की, అదే నాకు वही मेरे लिए सब कुछ कहते ఆలోచనతో నడుస్తా ఉంటాడు. हैं. उसी सोच से वो चलता है. ఈ లోకంలో చదువులు బాగా చదువుకుంటా इस ఉంటారు, दुनिया के जो पढ़ाई है वो अच्छे से पढ़ते हैं, ఉద్యోగాలు బాగా చేసుకుంటా ఉంటారు, नौकरी जो है वो अच्छे से करते हैं, वो నీతి క్రియలు చేసుకుంటూ పోతా ఉంటారు. अच्छे धार्मिक कामों को वो करते हैं. క్రొత్త జన్మ एक नया जन्म చూస్తున్నారు. वो लोग देखते हैं పరలోకం చాలా బాగుంటది, कि वो स्वर्ग का राज्य कितना अच्छा है. ఇక్కడికి వెళ్ళి ఆ రుచి తెలుస్తా ఉంటది. यहाँ से वहाँ का वो रुचि, वो स्वाद वो ఆ जान पाते हैं. సంతోషం, ఆ ఆనందం वो खुशी, वो आनंद उन्हें जो मिलता పాటలు है. పాడుకుంటా ఉంటాడు, गीतों को गाते रहते हैं, वो ఓ ప్రార్థన చేస్తా ఉంటాడు. प्रार्थना वो करते रहते हैं. సంతోషం जो खुशी की बात है, పరలోకంలో ఉన్నట్టే ఫీల్ అవుతా ఉంటాడు. उन्हें ये महसूस होता है कि वो स्वर्ग के राज्य में ही है ఆ मौजूद. దర్శనాలు వస్తా ఉంటాయి, हाँ, वो दर्शन भी उन्हें आते हैं, ఆత్మ పరవశముడు అయితా ఉంటది, वो आत्मा के वशी भी हो जाते हैं, దేవుళ్ళు లీనమైతా ఉంటాడు. वो खुदा में मग्न होते हैं. క్రొత్త జన్మ, नया जन्म. కానీ ప్రవేశిస్తాడా? लेकिन क्या वो उसमें प्रवेश कर पाते हैं? చనిపోయాక పరలోకంలో ప్రవేశిస్తాడా? मरने के बाद क्या वो उस परलोक राज्य में प्रवेश कर पाएंगे? ప్రవేశించడు. वो नहीं प्रवेश करेंगे, ఎందుకంటే ఇంకా రెండు జన్మలు లేవు. क्योंकि और दो जन्म नहीं है. నీటి జన్మ, पानी का जन्म ఆత్మ జన్మ. और आत्मा का जन्म. నీటి జన్మ, पानी का जन्म ఆత్మ జన్మ. और आत्मा का जन्म. నీటి బాప్తిజం, पानी का बपतिस्मा ఆత్మ బాప్తిజం. और आत्मा का बपतिस्मा. ఈ రెండు ఉంటే ప్రవేశిస్తారు. अगर ये दो चीज और रहेगी तो तब वो उस राज्य में प्रवेश कर पाएंगे. చనిపోయాక పరలోకంలో ప్రవేశిస్తారు. मरने के बाद वो सीधा स्वर्ग के राज्य में प्रवेश करेंगे. హల్లెలూయా. हालेलुया. ఆ రెండు జన్మలు, నీటి జన్మ ఆత్మ జన్మ లేకపోతే కృత జన్మ ఉండొచ్చు నీకు, కానీ ప్రవేశించవు. ఈ భూలోకం దాకా నీకు సంతోషం అంతే. तुम्हारे पास जो नया जन्म होगा तुम्हें, लेकिन पानी के द्वारा जन्म और आत्मा के द्वारा जन्म ना लोगे तो तुम उस स्वर्ग के राज्य को केवल देख पाओगे, लेकिन उसमें प्रवेश नहीं कर पाओगे. అన్నిటి జన్మ ఆత్మ జన్మ అనేది నీకు ఆత్మలో సున్నతి జరిగినట్టే. पानी का जन्म और आत्मा का जन्म माने आपको आत्मा में खतना पाए जाते हो आप. ఆ మత నాయకుని తెలుసు శరీర సున్నతి, हाँ, वो धर्म का नायक जानता है शरीर में खतना पाने के विषय में. సున్నతి గురించి తెలుసు బాగా ఆయనకు. खतना पाने के विषय में वो जानता है अच्छे से. సున్నతి ఉంటేనే దేవుని బిడ్డ అవుతావు. अगर खतना पाओगे तभी तुम खुदा के बच्चे कहलाओगे. అది పాత నిబంధన, वो है पुराना नियम, అది శరీర సున్నతి. वो शारीरिक खतना पाना. కానీ బైబిల్ చెప్పేది, యేసులో చెప్పేది ఆత్మలో సున్నతి జరగాల. అంటే ఆత్మలో పాపం కట్ చేసి పడేయాలా, రక్తం కారాల. కాబట్టి యేసు రక్తం హృదయంలో కారాలా, దాని ఆత్మ సున్నతి అంటారు. लेकिन यीशु मसीह जो है आत्मा में खतना पाने के विषय में कहते हैं अपनी आत्मा में से सारे पाप को जो है काट के दूर करना है और लहू का बहना जरूरी है. वहां पर यीशु मसीह का लहू है जो बहता है. इस प्रकार से आत्मा में खतना हर एक व्यक्ति को पाना चाहिए कहते हैं. हालेलुया. हालेलुया. इनको ये शक था పరలోకం ఎట్లా పోవాలా, कि उन्हें स्वर्ग का राज जाना, तो कैसे वो जा सकते ఈయన हैं? అయితే చెప్పగలడు. ये व्यक्ति कह सकता है, ఈయన లోపల దైవం కనబడతా ఉన్నాడు. इनके अंदर मुझे वो दैवम दिखते हैं, ఈయనైతే పరలోక రహస్యాలు తెలుసు. जो इनको उस स्वर्ग के रहस्य के बारे में मालूम है. ఎందుకంటే ఈయన చెప్పేది దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందండి అనే మాట యేసు చెప్తూ వచ్చాడు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని. क्योंकि यीशु मसीह ये बात कहते आए कि वो खुदा का राज्य जो बहुत ही समीप है, इसलिए तुम सारे लोग मन फिरो के ये बात वो कहते आ रहे हैं. కాబట్టి దేవుని రాజ్యానికి పోవాలంటే अगर खुदा के राज्य में जाना है तो ఈయన దగ్గర జవాబు ఉంటది. इनके पास जवाब है कहकर వచ్చి అడిగిండు. वो आए यीशु मसीह के पास. అప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, तब यीशु मसीह ये जवाब देते నువ్వు हैं, క్రొత్త జన్మ ఎత్తే దేవుని రాజ్యం చూస్తావు. तुम अगर नया जन्म लोगे तो ही तुम उस खुदा के राज्य को देख सकोगे. నీటి జన్మ ఆత్మ జన్మ రెండెత్తే ప్రవేశిస్తావు. యూ షల్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్.
तुम अगर पानी का जन्म और आत्मा का जन्म लोगे तभी तुम उस स्वर्ग के राज्य में प्रवेश कर सकते हो। ఒట్టిగా చూస్తే బాగుంటుందా, ప్రవేశిస్తే బాగుంటుందా? सिर्फ उस राज्य को देखने से अच्छा रहेगा, नहीं तो उस खुदा के राज्य में प्रवेश करने से अच्छा रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ ఎవరు ఎంతమంది వచ్చినా అందరూ కూడా తెలుసు పరలోక రాజ్యం. प्रेयर पॉइंट में आने वाले हर एक व्यक्ति एक बात के बारे में जानता, वो है स्वर्ग के राज्य के ఈ विषय में। లోకం శాశ్వతం కాదు. ये दुनिया जो है निरंतर के लिए नहीं है। ఈ లోకం విడిచే రోజు ఒక రోజు ఉంది. एक ना एक दिन है जब हम इस दुनिया को छोड़ देंगे। ఈ రోజు ఎప్పుడు ఎవరు విడిస్తారో ఎవరికి అర్థమైతలేదు. जो कब कौन इस दुनिया को छोड़ जाएगा वो कोई नहीं जानता। ప్రతి మనిషి దగ్గర వచ్చి తలుపు కొడుతున్నది మరణం, కరోనా. जो है हर एक के पास आकर जो है दरवाजा खटखटा रहा है, वो मौत जो है कोरोना। కొందరు బ్రతుకుతున్నారు, కొందరు చనిపోతున్నారు. తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది అని లోకమంతా అనుకుంటున్నది. సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ వచ్చింది దానికంటే ఇంకా సీరియస్ ఉంటుందంట. మరి మనుషులు బ్రతకడం కష్టము. ఆ పీరియడ్లో ఉన్నాం. అందరూ జాగ్రత్తగా ఉండమని అన్ని రకాల గవర్నమెంట్స్ వాళ్ళ దేశాలకు చెప్తా ఉన్నారు. कोरोना की वजह से थोड़े लोग बच रहे हैं, नहीं तो थोड़े लोग मर रहे। पहले जो था वो फर्स्ट वेव था, अब जो सेकंड वेव आया उसमें बहुत ही भयंकर रहेगा। कब कौन मर जाएगा नहीं मालूम, कहकर सब देशों की जो है सरकारें ये बात को स्पष्ट कह रही हैं। ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, भौतिक दूरी का जो पालन करना जरूरी है, మాస్కులు పెట్టుకోండి, मास्क पहने रहना है। హల్లెలూయా हालेलुया, అని చెప్తా ఉన్నారు. ऐसा कह रहे हैं। జాగ్రత్తలు పాటించాలి. सब प्रकार की सावधानियों को बरतना जरूरी है। మంచిదే, మన జాగ్రత్తలు మనం పాటించాలి. हाँ, हमें अपनी सावधानियां बरतनी जरूरी, अच्छा है वो। కానీ ఎప్పుడు ఎవరు ఎట్లా పోతారో ఎవరికి అర్థమవుతలేదు. कब कौन किस तरीके से इस बीमारी से मर रहा है कोई नहीं समझ पा रहा। ఇవన్నీ చివరి దినాల గడియలు. ये जो अंतिम दिनों की घड़ी है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए రక్షణ పొందిన వాళ్ళకు जिन्होंने उद्धार पाया उनके लिए ఇది తెలుసు, ये बात वो जानते ఈ हैं లోకం శాశ్వతం కాదు. कि ये जो दुनिया है वो हमेशा के लिए नहीं है। మనం ఎప్పుడో ఒక రోజు పోవాల్సిందే. हमें किसी ना किसी दिन इस दुनिया को छोड़कर जाना है। ఈ లోకాన్ని విడవలసిందే. हमें इस दुनिया को छोड़ना ही है। మనంతటా మనం విడవం, సూసైడ్ చేసుకోం. అది 100% తప్పు. हम अपने आप से दुनिया नहीं छोड़ते, हम आत्महत्या नहीं करते, 100% गलत है। సూసైడ్ చేసుకుంటే నరకానికి పోతావు. अगर तुम आत्महत्या करोगे तो तुम सीधा नरक जाओगे। శ్రమలు వస్తున్నాయని భయపడే అవసరం లేదు. तकलीफें श्रमा आ रही कहकर आपको डरना नहीं है इससे। ధైర్యంగా ముందే నడుస్తూ ఉంటాం. हिम्मत के संग आगे ही बढ़ते रहो आप। శ్రమల్ని చేయించుకుంటూ పోతాం. उन श्रमा उन तकलीफों पर जो जीत हासिल करते हुए आगे बढ़ो। సూసైడ్ అనేది మన డిక్షనరీలో లేని మాట. ये आत्महत्या करना शब्द हमारी जो शब्दकोश में डिक्शनरी में है ही మన नहीं। డిక్షనరీ, हमारे शब्दकोश में नहीं है, నీ డిక్షనరీలో तुम्हारे शब्दकोश में डिक्शनरी में। సూసైడ్ అనే మాట మనకు తెలియదు. ये आत्महत्या करना ये शब्द इस बारे में हम नहीं जानते हैं। ఒకటే తెలుసు మనకు, हम केवल एक ही बात जानते हैं శ్రమ వస్తుంది, कि तकलीफ श्रमा आती है, జయించాలా. उस पर जीत हासिल करना है। మన కృషి చేస్తాము, हम अपनी कोशिशें सब करते हैं దేవుని సపోర్ట్ అడుగుతాం. और खुदा के सहारे के लिए हम खुदा से पूछते हैं। ఇది లైఫ్. ये है जिंदगी। హల్లెలూయా. हालेलुया। ఒక 80 ఏళ్ళ పెద్ద మనిషిని, మంచి వ్యక్తిని, అయ్యా మరి ఇంత వయసు వచ్చింది ఏం అనుభవాలంటే, అన్ని శ్రమలు జయించుకుంటూ వచ్చిన एक 80 साल के बुजुर्ग व्यक्ति से जब पूछा गया कि तुम अपना अनुभव बताओ, तो वो कहता है अपनी जिंदगी में मैंने सब तकलीफें सब श्रमाओं को जो अनुभव करता हुआ आया हूँ। అదే లైఫ్. यही है जिंदगी। వైఫ్ ఉంటే లైఫ్ కాదు. पत्नी रही तो जिंदगी बनती, ये बात नहीं। వైఫ్ ఉండాలా, जो है पत्नी होना चाहिए, చిల్డ్రన్ ఉండాలా. बच्चे होने चाहिए, కానీ శ్రమలు వస్తూ ఉంటే జయించుకుంటూ పోయేది లైఫ్. అది लेकिन तकलीफें आती है, श्रमा आती है, उन पर जीत हासिल करते हुए आगे बढ़ते रहना, इसी को ही जिंदगी कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. నీ వైఫ్ లైఫే నీకు. जो है हाँ, तुम्हारी पत्नी ही तुम्हारी जिंदगी होगी, కానీ ఎప్పుడు నీ వైఫ్ కానీ నీ హస్బెండ్ కానీ నిరంతరం ఉండేవాళ్ళు కాదు. तुम्हारी पत्नी हो या तुम्हारे पति हमेशा के लिए तुम्हारे साथ रहने वाले तो नहीं है। నువ్వు బ్రతికిన రోజులు నీ ఎంబడి ఏముంటుందంటే శ్రమ. तुम जब तक जिंदा रहोगे तुम्हारे साथ जो एक चीज रहेगी वो है तकलीफें, श्रमा। ఈ సంగతి తెలుసుకున్నవాడు సూసైడ్ చేసుకోడు. इस बात को जानने वाला व्यक्ति कभी आत्महत्या नहीं करता। కానీ ఎప్పుడో ఒకసారి పోతామని మనకు తెలుసు. हम जानते हैं कि किसी ना किसी दिन हम यहाँ से चले जाएंगे दुनिया ఎట్లా से। పోతామో మనకు తెలియదు, అది మన చేతిలో లేదు. कैसे हम जाएंगे ये हमारे हाथों में नहीं है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ పోయిన తర్వాత అసలైన లైఫ్ ఏంటి, ఇటర్నల్ లైఫ్ ఏంటి, నిత్య జీవం ఏంటి, అది మనకు తెలుసు. ఈ గ్రంథం చెప్తున్నది నిత్య జీవం గురించి. यहाँ से जाने के बाद असली जो जिंदगी, जो निरंतर की जिंदगी, अनंत काल की जिंदगी, इसके बारे में हम जानते हैं, जो बाइबल सिखाता है। యూదా మత నాయకునికి తెలుసు, నిత్య జీవం గురించి తెలుసు, కానీ నిత్య జీవానికి ఎట్లా పోవాలో తెలియదు. हाँ, वो यहूदी धर्म के नायक को अनंत काल के जीवन के विषय में पता है, लेकिन वहां पर जाना कैसे वो नहीं जानता इस बारे में। యేసు ప్రభువు అయితే చెప్పగలడు. यीशु मसीह एक बात का जवाब दे सकता है कहकर వచ్చిండేనా वो आए
यीशु मसीह के ఆయన पास, వచ్చినాయన वो व्यक्ति आए यीशु मसीह के पास, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా హల్లెలూయా। అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను वो रात के समय में यीशु मसीह के पास आए हैं। ఎందుకు రాత్రి యందు వచ్చెను क्यों वो रात के समय आए थे? సమాజానికి భయపడి समाज से डर कर। నేను ఒక యూదా మత నాయకుని मैं एक यहूदी धर्म का नायक हूँ। ఈ యూదా మతస్థులకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు ये यहूदी धर्म के लोगों को यीशु मसीह माने बिल्कुल पसंद नहीं है, కానీ నా డౌట్ కి జవాబు ఈయననే చెప్పగలడు लेकिन मेरे शक का जवाब केवल यही व्यक्ति दे सकता है। నేను ఓపెన్ గా పోతే अगर मैं खुला उनके सामने जाऊंगा ఆ तो సమాజం నన్ను తిట్టగలరు వెలివేయగలరు हाँ, वो समाज मुझे डांटेंगे, मुझे समाज से दूर कर दिया जाएगा। రాత్రి పూట వచ్చాడు इसलिए वो रात के समय आया। రాత్రి పూట వచ్చాడు वो रात के समय आए। నీవు అట్లా ఉండొచ్చు तुम चाहे वैसे ही होंगे, సమాజం భయపడుతుండొచ్చు समाज से तुम डर रहे होंगे, కానీ పరలోకం నేను ఎట్లా పోవాలని డౌట్ నీలో ఉండొచ్చు मैं स्वर्ग का राज्य कैसे जाऊं, ये डाउट, ये शक तुम में होगा मौजूद। ఆయన డౌట్ తీసుకోవాలి దానికి జవాబు తెచ్చుకోవాలని उसके अंदर जो शक था उसका जवाब उसे पाना ही था। వచ్చిండు वो आए రాత్రి పూట వచ్చాడు रात के समय में, అయ్యా कहते यीशु मसीह से, పరలోకం महोदय తెలుసు जो है स्वर्ग के बारे में जानता हूँ, ఎట్లా పోవాలని నాకు తెలియదు और स्वर्ग के राज्य में जाना कैसे ये नहीं जानता हूँ मैं, ఎట్లా పోవాలా कैसे जाना मैं। యేసు చెప్పాడు तो यीशु मसीह ने कहा उससे, కొత్త జన్మ नया जन्म। సరిగా అర్థం కాలేనా उसे वो बात सही समझ नहीं आई। మళ్ళీ తల్లి గర్భంలో పోవాలా మళ్ళీ రావాలా రెండో జన్మే తల్లట్లా అంటున్నాడు वो पूछता है क्या मैं फिर से जो है माँ के गर्भ में जाकर फिर से दूसरी बार पैदा होना क्या? అట్లా కాదు वैसा नहीं। హల్లెలూయా हालेलुया। నీ జీవితాన్ని మార్చుకో పాప జీవితాన్ని మార్చుకో तुम अपने जीवन को बदलो, एक परिवर्तन आना, पाप का जीवन से पूरी तरह से परिवर्तित होना है तुम्हें। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా। అది కొత్త జన్మ वो है नया जन्म, కానీ చూస్తున్నట్టే लेकिन वो स्वर्ग के राज को देखने के समान ही है। పరలోక విషయాలు తెలుస్తా ఉంటాయి जो स्वर्ग के विषयों के बारे में जान पाते हो, కానీ ప్రవేశం లేదు लेकिन उसमें प्रवेश नहीं है। ప్రవేశం కావాలంటే अगर उसमें प्रवेश करना है, నీటి జన్మ पानी का जन्म, ఆత్మ జన్మ आत्मा का जन्म, దాని ఆత్మ సున్నతి అంటారు उसे आत्मा में खतना पाना कहते हैं। అప్పుడు నువ్వు ప్రవేశిస్తావు तब तुम प्रवेश करते हो। నీకు సున్నతి తెలిసే तुम जो है खतना पाने के विषय में जानते हो ना, శరీర సున్నతి తెలుసు నీకు शरीर में खतना पाना ये जानते కానీ हो तुम, ఆత్మలో సున్నతి క్రొత్త నిబంధన చెప్తున్నది लेकिन आत्मा में खतना पाना ये नया नियम कहता है। యేసు ప్రభు అంటున్నాడు ఆత్మ సున్నతి పొందిన వాడు ధన్యులు कहते हैं यीशु मसीह की जिन्होंने आत्मा में खतना पाया वे व्यक्ति धन्य है। వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు वो लोग उस खुदा के राज्य में जो प्रवेश करेंगे। ఆత్మ సున్నతి గురించి ఈ యొక్క గ్రంథం చెప్తా ఉంది క్రొత్త నిబంధన आत्मा में खतना पाने के विषय में ये नया नियम जो कहता है, నీకు ఆత్మలో సున్నతి ఉందా क्या तुम्हारे पास आत्मा में खतना पाए हो ఉంటే ప్రవేశిస్తావు है तो तुम उस स्वर्ग के राज्य में प्रवेश कर सकते हो। నీటి జన్మ ఆత్మ జన్మ पानी का जन्म और आत्मा द्वारा जन्म। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। నీటి జన్మ ఆత్మ జన్మ पानी का जन्म और आत्मा का जन्म। నీటి జన్మ పొందినవా क्या आपने पानी का जन्म पाया है? అపోస్తల కార్యం 2:38 నీ లోపల క్రియారూపంగా జరిగిందా जो है प्रेरितों की पुस्तक दूसरा अध्याय 38वां वचन क्रिया रूपित तुम्हारे अंदर हुआ कि नहीं? అపోస్తల కార్యం 2:38 రీసెర్చ్ చేయి బాగా సర్చ్ ద స్క్రిప్చర్స్ అంటాడు కాబట్టి దాన్ని బాగా రీసెర్చ్ చేసి తెలుసుకో వాట్ ఇస్ ట్రూత్ అని जो है प्रेरितों की पुस्तक दूसरा अध्याय 38वां वचन, इस वचन की खोज करो और तुम जो है सच्चाई क्या है उसे जान पाओगे। హల్లెలూయా हालेलुया। ఆత్మలో సున్నతి ఉంటే आत्मा में खतना पाए हो तो వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు वो व्यक्ति जो है स्वर्ग के राज्य में प्रवेश करता है। అప్పుడు ప్రతివానికి ఆత్మలో సున్నతి ఉండును గాక इसलिए हर एक व्यक्ति के पास आत्मा में खतना वो पाना चाहिए। నీటి జన్మ ఆత్మ జన్మ ఉండును గాక पानी का जन्म और आत्मा का जन्म उनमें होना चाहिए। వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు గ్యారెంటీ అని దొరికింది जो उस खुदा के राज्य में, परलोक के राज्य में वो प्रवेश करेगा ये गारंटी उसे मिली है। హల్లెలూయా हालेलुया, हालेलुया। చూడండి देखो ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు इजरायली प्रजा जब मिस्र देश से बाहर निकल कर आई थी, వాళ్ళకందరికి సున్నతి ఉండే उन सब में जो है वो खतना पाए हुए थे। వాళ్ళందరికి సున్నతి ఉండే उन सब लोगों ने शरीर में खतना पाए थे, బయటికి వచ్చేటప్పుడు लेकिन जब वो बाहर आ ఆ रहे थे, ఎర్ర సముద్రం దాటక ముందు जो है लाल समुद्र को पार करने से पहले అందరికి శరీర సున్నతి ఉన్నది सब में जो है शारीरिक खतना वो पाए हुए ఎందుకంటే हैं, వాళ్ళు యూదులు क्योंकि वे यहूदी हैं। ఆ యూదా మతం శరీర సున్నతి చెప్పింది స్ట్రిక్ట్ గా यहूदी धर्म ने बहुत ही जो है स्ट्रिक्टली जो है उस शरीर में खतना पाने के विषय में कहा है। శరీర సున్నతి ఉంటే వాడు దేవుని బిడ్డ शारीरिक खतना पाने का मतलब है वो खुदा का बेटा సరే है। దేవుని బిడ్డనే కానీ ప్రవేశం ఎట్లా हाँ, वो तो खुदा का ही बेटा कहलाएंगे, लेकिन प्रवेश कैसे कर पाएंगे? ప్రవేశం కావాలంటే ఆత్మలో సున్నతి ఉండాలి अगर खुदा के राज्य में प्रवेश करना है तो आत्मा में उन्हें खतना पाना जरूरी है। హల్లెలూయా హల్లెలూయా। నిత్యత్వంలో నిత్య లోకంలో నిత్య జీవంతో నువ్వు ఉండాలంటే నీకు ఆత్మ సున్నతి ఉండాలా अनंत काल के जीवन को पाना है, उस अनंत काल के जीवन के उस जगह पर रहना है तो तुम्हें आत्मा में खतना पाना जरूरी है। కాబట్టి పాత నిబంధన ఒక నీడ లాంటిది ఒక ఎగ్జాంపుల్ లాంటిది క్రొత్త నిబంధన దాని నిజ స్వరూపాలు ఉన్నాయి पुराना नियम जो वो केवल एक छाया है, एक उदाहरण है, लेकिन नया नियम जो वो उसका सच्चा स्वरूप है। ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ రిలీజియన్ అండ్ న్యూ టెస్టమెంట్ ఇస్ ట్రూత్
जो पुराना नियम है वो केवल धर्म है, लेकिन जो नया नियम है वो सच्चाई है। ఓల్డ్ టెస్ట్మెంట్ షాడో, న్యూ టెస్ట్మెంట్ రియల్. पुराना नियम जो है वो केवल एक छाया है, लेकिन नया नियम जो है वो सच्चा स्वरूप है। హల్లెలూయా. ఆ हालेलुया। శరీరసున్నతి ఒక ఎగ్జాంపుల్ గా వచ్చింది. हाँ, शारीरिक खतना पाना वो एक उदाहरण के रूप में आया है। వీళ్ళందరికీ శరీరసున్నతి ఉన్నది. इन सारे लोगों में जो शारीरिक खतना है, ఇజ్రాయెల్ ప్రజలకు इजरायली प्रजा को, ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిరు, ఎర్ర సముద్రం దాటిండ్రు. वो लोग जो है मिस्र देश से बाहर आए हैं, लाल समुद्र को पार किए हैं। ఈ సున్నతి పొందిన వాళ్ళందరూ जिन्होंने ये खतना पाई वो सारे लोग 40 ఏళ్ళు నడిచారు. 40 साल तक वो लोग 40 चले। years in the wilderness. जो 40 साल उस जंगल के मार्ग पर वो चले हैं। ఈ శరీరసున్నతి పొందిన వాళ్ళు जिन्होंने शरीर में खतना पाए हैं 40 ఏళ్లకల్లా పెద్దోళ్ళైతారు. वो 40 साल तक जब बड़े हो जाते हैं, పెద్దోళ్ళై చనిపోయారంట అరణ్యంలో. जो है बड़े होकर वे थोड़े लोग जो मर भी चुके हैं उस जंगल में ही। थोड़े लोग नहीं, बहुत. बहुत से लोग जो मर चुके हैं उस जंगल में। హల్లెలూయా. हालेलुया। చాలా మంది చనిపోయారు. बहुत से लोग जो वो मर भी गए। ఈ సున్నతి పొందిన వాళ్ళందరూ చనిపోయారు. जिन्होंने खतना पाया वे सारे लोग जो वो मर गए। మోషే నడిపిస్తూ వచ్చిండు. मूसा उन्हें चलाता आया है। మోషే చాలా బిజీగా ఉన్నాడు. बहुत ही व्यस्त था मूसा। ప్రజలు విసిగిస్తా ఉన్నారు. प्रजा उसे बहुत सताते थे। దేవుని దగ్గర మాట్లాడవలసి వస్తున్నది. उन्हें खुदा के पास बात करना पड़ता था। 40 ఏళ్ళలో రకరకాల దేశాలు అడ్డాలు వస్తున్నాయి. जो 40 साल उनके सफर में बहुत से ऐसे देश जो आड़े आए వాళ్ళు हैं, గడికి యుద్ధం అంటా ఉన్నారు. जो घड़ी घड़ी उन्हें जो युद्ध करना पड़ता గడికి था, యుద్ధం అంటా ఉన్నారు. हर घड़ी उन्हें युद्ध करना पड़ता था। మోషే దేవునితో అడిగితే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థనలో ఆరాధనలో ఉండండి, గెలుపు మీదే అన్నాడు. जो है जब मूसा खुदा से प्रार्थना करता तब खुदा ये कहता तुम प्रार्थना आराधना में रहो, जीत तुम्हें ही मिलेगी, कहते था खुदा। హల్లెలూయా. हालेलुया। అట్లా వాళ్ళు కత్తులతో యుద్ధం చేయలే కానీ ప్రార్థనతో యుద్ధం చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ऐसा वो तलवारों से युद्ध नहीं करे, लेकिन प्रार्थना के जरिए वे युद्ध करते हुए आए हैं। 40 ఏళ్ళు చేయించుకుంటూ పోతా ఉన్నారు. 40 साल तक वे जीत हासिल करते हुए जयवंत होते हुए गए ఎందుకంటే हैं, వీళ్ళ గోల్ కానాన్ దేశం. क्योंकि इनका लक्ष्य है कनान देश। హల్లెలూయా. హల్లెలూయా. ప్రామిస్ ల్యాండ్, जो खुदा ने जो वादा किया था वो जगह, వాగ్దాన దేశం, जो खुदा ने जो वादा किया वो देश, అక్కడ పోవాలా. उन्हें वहां जाना है। మోషేతో దేవుడు మాట్లాడాడు. मूसा से खुदा ने बात किया है। మోషే తీసుకొని పోతా ఉన్నాడు. मूसा उन्हें लेकर जा रहा है लोगों को। నడవండి నడవండి, ఇంకా దగ్గర ఇక్కడ ఇక్కడ. जो है चलो चलो और पास में ही है, पास में ही कहकर उन लोगों को वो चला कर लेकर गया मूसा ने। హల్లెలూయా. హల్లెలూయా. నాకు కొత్త కొత్తలో ఊర్లంటే తెలియదు సరిగా నాకు. जो नए नए जो गांव थोड़े जो समझ नहीं आते मुझे। ఊర్లలో సేవ పోతా ఉంటే जब गांव में सेवा के लिए जब जाते हूँ, వాళ్ళకి ఆ రోజుల బస్సులు లేవు, ఏం లేవు. उस जमाने में बसेस नहीं थी, कुछ गाड़ी नहीं थी, అలాంటి బాటలు. वैसे रास्ते हैं वो। ఇప్పుడు అన్ని మంచి రోడ్లు అయిపోయినాయి. अभी वो सारी जगहों पे अच्छे रोड्स बन गए। సామాన్య నడిచిన ఊర్లన్నీ రోడ్లైనా సిటీస్ లాగా మారిపోయినాయి. सामना ने जिस जिस जगहों पर जो चले वो सारे जो अच्छे रोड, अच्छे अच्छे शहर बन चुके हैं वो सब। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ ఊరలో ఏమంటుండే, वो गांव के लोग क्या कहते थे? "బ్రదర్, ఎంత దూరం ఉన్నారు?" मैं उनसे पूछा ब्रदर और कितनी दूर है? కోసు దూరమే. कहते एक कोस दूर ही है। కోసు దూరమే एक कोस दूर ही है। ఆ కోసు ఏందో మాకు తెలియదు. वो एक कोस माने कितना होता ये नहीं समझ में आता था। ఈడనే ఈడనే అంటారు. यहीं पर ये कहते थे। అలాంటే ఊరోళ్ళు అదే గట్కా గిట్కా జొన్న రొట్టెలు అంతా ఆ రోజులో తినేవాళ్ళు, మంచి మంచిగా నడుస్తున్నారు. మాకు చేత అవుతుంది. वो जो है गांव के लोग जो जवारी का आटा रोटी वो सब खाने वाले, उनमें जो है ताकत होती है, वो चल पाते उतनी दूर, हमसे कहाँ నడుస్తారు होता। బాగానే. वो अच्छे जो है सीधे चलते हैं। ఈడనే అంటారు. यहीं पर ही ये कहते वो। అది పోగా పోగా 10, 20, 30 కిలోమీటర్ ఉంటుంది. वो जाते पर पता चलता कि वो 10, 20 या 30 किलोमीटर दूर रहती है वो 30, जगह। 30 కిలోమీటర్లు నేను వేస్తాక అంతే కదా. చిన్నప్పుడు బ్రాండ్ హ్యాండ్స్ కూడా చిన్నగా ఉన్నాయి, వాళ్ళు కూడా నడిచారు. जो है छोटे थे जब ब्रैंडम मेडसन मैं और एसरफ कभी जो है उतने किलोमीटर जो चल कर गए सेवा के 30 लिए, కిలోమీటర్లు నడిచారు. 30 किलोमीटर तक जो चलते हुए गए हैं। హల్లెలూయా. हालेलुया। పోయి సేవలు అందించినాం. वहां पर जाकर हमने सेवाएं पहुंचाई है। ఈయన్నే అంటారు. कहते वो लोग कि यहीं पर ही है, ఈయన్నే అంటారు. यहीं पर ही है कहते वो। ఇక్కడే కోసు यहीं पर దూరం. ही, एक कोस दूर ही है कहते हैं। హల్లెలూయా. हालेलुया। అటనే మోషే ఈడనే 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 అనుకుంటా 40 ఏళ్ళు నడిపించింది. उसी प्रकार से मूसा ने उन लोगों से कि ये यहीं पर ही कहकर उन लोगों को 40 साल तक चलाया है। అయితే సున్నతి పొందిన వాళ్ళందరూ ठीक है, जिन्होंने जो खतना पाया वे सारे लोग ఇక్కడికి వెళ్ళి బయలుదేరారు కదా. जो यहाँ से निकले थे मिस्र देश से, ఎర్ర సముద్రం దాటిరు కదా. वो लोग ने लाल समुद्र को पार ఈ किया ना। 40 ఏళ్లలో ఏజ్ పెరిగింది వాళ్ళకు. जो है इन 40 सालों में उन लोगों की उम्र बढ़ गई। 40 ఏళ్ళలో అందరు చనిపోయారు. जो है इन 40 सालों में बहुत से लोग जो है वो मर गए। యెహోషువ, కాలేబు వీళ్ళు ఉన్నారు. यहोशू और कालेब ये थे అంటే बचे, శరీర సున్నతి పొందిన వాళ్ళు కొందరే ఉన్నారు. माने शारीरिक खतना पाए हुए लोगों में से थोड़े ही बचे थे ये, అందరు చనిపోయారు. बाकी के सारे लोग मर गए శరీర సున్నతి పొందిన వాళ్ళు. जिन्होंने शारीरिक खतना पाया। కానీ ఎర్ర సముద్రం దాటిన తర్వాత लेकिन लाल समुद्र को पार करने के बाद వీళ్ళకు పుట్టిన పిల్లలు నరుజులు इनके जो पैदा हुए सो बच्चे थे, సున్నతి చేయాలని మర్చిపోయారు. जो है खतना करवाना ये बात वो भूल गए। వాళ్ళకి సున్నతి లేదు. उन लोगों को खतना नहीं था। ఎర్ర సముద్రం దాటినాక పుట్టిన పిల్లలకు సున్నతి లేదు. लाल समुद्र पार करने के बाद जिन लोगों के बच्चे पैदा हुए वो सारे बच्चों को खतना नहीं బాగా है। అర్థం చేసుకోండి. अच्छे से इस बात को समझो। హల్లెలూయా. హల్లెలూయా. యేసు చెప్పిన మాట పరలోక రాజ్యానికి పోయే ఒక ఫార్ములా
ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. जो है यीशु मसीह ने जो बताया स्वर्ग के राज्य में जाने का फॉर्मूला वो यहाँ पर जो काम करता है. పాత నిబంధన మనకు నీడ. पुराना नियम जो है वो हमारे लिए एक छाया है. ఐగుప్తు నుంచి కానాన్ దాకా పోయిన వాళ్ళు మనం ఈ లోకం నుంచి పరమ కానాన్ దాకా పోతాం మనం. वे इजरायली प्रजा जो है वो मिस्र देश से कानान देश पहुंचे, लेकिन हम जो है यहाँ इस दुनिया से उस परम कानान माने स्वर्ग के राज्य में जन्नत में हम जाएंगे. కాబట్టి ప్రతి దగ్గర మన మీటింగ్ ఎక్కడ ఉన్నా కనీసం ఒక కోరస్ అన్న వాడతాం. హల్లెలూయా స్తుతి మహిమ అందరికి వస్తుంది. जय जहाँ कहीं भी मीटिंग हो कम से कम उस गीत का एक कोरस जो गाते वो है हालेलुया स्तुति महिमा गीत का. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుంచి కానాన్ దాకా పోయే పాట అది. क्योंकि वो लोग जो है मिस्र देश से जो है कानान जाने का वो गीत है उनका. హల్లెలూయా. हालेलुया. అందుకే మనం ఆ పాట పాడేది మన మీటింగే లేదు. बिना उस गीत को गाए हमारी कोई मीटिंग नहीं होती है. హల్లెలూయా. हालेलुया. ప్రేయర్ పవర్ స్టార్ట్ అయిన డే 1 నుంచి ఆ పాట కంపల్సరీ ఫస్ట్ పాడతాం. प्रेयर पॉज जब से शुरू है पहले दिन से जरूरी है वो गीत हम गाते हैं. పాత నిబంధన మనకు నీడ, మనకు ఎగ్జాంపుల్ అది. क्योंकि पुराना नियम जो वो हमारे लिए छाया, वो हमारे लिए उदाहरण है. దాన్ని బట్టి క్రొత్త నిబంధన చేసుకుంటూ పోతాం. उस हिसाब से नए नियम में जो हम करते हुए जाते हैं आगे. దానే అపోస్తల బోధ అంటారు. उसे ही प्रेरितों का उपदेश कहते పాత हैं. నిబంధన పక్కకు పెట్టాం కానీ हम पुराने नियम को दूर नहीं रखते అది हैं, పాటించాం కానీ उन सब रीति रिवाजों का पालन नहीं करते. దాని క్రొత్త నిబంధన నిజ స్వరూపం ఏందో అది పాటిస్తాం. उसका नए नियम में सच्चा स्वरूप क्या है उस बात का हम पालन करते हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. బయటికి వెళ్ళిన పెద్దలకంతా సున్నతి ఉంది కానీ అక్కడ దారిలో పుట్టిన వాళ్ళకు సున్నతి లేదు. वहाँ मिस्र देश से निकलने वाले इजरायली जो बड़े बुजुर्ग हैं उन सबको खतना है, लेकिन उनके जो बच्चे पैदा उनको शारीरिक खतना नहीं था. సున్నతి లేని 40 ఏళ్లలో పెద్దగా అయిపోయారు. जिन जिन लोगों को जो खतना नहीं था वो 40 साल के सफर में जब वो जो है बड़े हुए, ఒక్కొక్కరికి 40 ఇయర్స్ వచ్చింది. एक एक को जो उम्र 40 साल की हुई, ఎందుకంటే 40 ఇయర్స్ టైం పట్టింది కదా. क्योंकि 40 साल का तो समय लगाना उन्हें. కాబట్టి ఈ దారిలో పుట్టిన వాళ్ళందరూ 40 ఇయర్స్ 39 ఇయర్స్ 35 ఇయర్స్ ఆ పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళంతా. जो है इस पूरे रास्ते भर में वो जो बच्चे पैदा उनकी उम्र 40 जो है 35 जो है 30 साल वैसी है उनकी 1 उम्र. ఇయర్ 1 మంత్ చైల్డ్ కూడా ఉన్నారు. उसमें 1 महीने का बालक भी है, ఒక నెల పిల్లోడు కూడా ఉన్నారు. 1 महीने का बालक भी है ఒక उनमें. నెల పిల్లోడు నుంచి మరి 40 ఏళ్ళ పిల్లల దాకా ఎవరికి వాళ్ళకి పెళ్లిలే వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు మనం. जो 1 महीने के बालक से लेकर 40 साल तक के लोग, उनमें से बहुत सौ की शादी भी, उनके भी बच्चे पैदा हुए. ఎవరికి సున్నతి లేదు. किसके पास भी शारीरिक खतना नहीं. ఈ ఎర్రసొలమం దాటేటప్పుడు సున్నతి ఉన్న జనాభా దాటింది. కానీ దారిలో పుట్టిన పిల్లలందరూ పెద్దలందరూ చనిపోయారు. దారిలో పుట్టిన పిల్లలందరూ పెద్ద గుంపైంది. जो है जब मिस्र देश से निकले जिन्होंने शारीरिक खतना पाए वो लोग तो बहुत से मर गए, लेकिन उनके जो बच्चे थे जिन्होंने शारीरिक खतना नहीं पाए वो लोग एक बहुत बड़ा जो भीड़ वो बनी थी. ఇప్పుడు కానాన్ దాకా వచ్చేసారు. अब ये लोग कानान तक पहुंच गए हैं. కానాన్ దాకా వచ్చేసారు. अब ये लोग कानान तक पहुंच गए ఇక हैं. నెక్స్ట్ స్టెప్ కానాన్లో వేయాలి. अब अगला कदम उन्हें सीधे कानान में ही रखना था. నెక్స్ట్ స్టెప్ కానాన్లో వేయాలి. अगला कदम उन्हें सीधे कानान में ही ఓ रखना है. పెద్ద దేశం లాంటి గుంపునది. एक पूरे देश के जैसा इतना बड़ा भीड़ जो जमा हुई. 40 ఏళ్ళు పుట్టిన పిల్లలకు పెళ్లిలై వాళ్ళకి పిల్లలు పుట్టారు. ये 40 साल के सफर में जो बच्चे पैदा हुए वो बच्चों की शादियां भी हो गई, उनके भी बच्चे पैदा हुए. అన్ని వేల జనాభా इतनी हजारों लोग అక్కడ పెద్ద దేశం లాగా వచ్చేసారు. एक बहुत बड़े देश के समान वे सारे लोगों की भीड़ जमा ఎక్కడ हो వచ్చి गई. నిలబడ్డారు వాళ్ళు? वे कहाँ आकर खड़े हुए हैं? కానాను कनान కనబడుతున్నది. दिख रहा उन्हें. కానాను యువతల ఉన్నారు. कनान के इस और ही हैं. దేవుడు మోషేని కొండనెక్కించాడు. जय खुदा ने मूसा को उस पर्वत पर चढ़ने को మోషే कहा. నేను చెప్పిన కానాన్ ఇదే. खुदा कहता है मूसा से मैंने जो बताया वो कनान देश यही చూడు. है, देखो तुम उससे. ఎంత బాగుంది ప్రభా. कितना अच्छा है खुदा ये. నేను దీని కొరకే వాళ్ళకి చెప్తూ ఇక్కడనే కోసు అప్పుడు ఈ దాకా కోసుకొని తీసుకొచ్చిన. जो है मैं उनको इसी देश के बारे में कहते हैं कि वो यही है, अभी ये 1 कोस दूर है, कहते हुए 40 साल उन्हें चलाकर यहाँ पर लेकर आया हूँ. నన్ను కొట్టాలా చంపాలా నా జనాభాకు విసుకొచ్చి అన్నారు. जो है वो लोगों को जो है मुझ पे चिढ़ाई थे, वो मारने के लिए, मुझे हत्या करने के लिए भी वो जो सोचे थे. నేను విసుకొచ్చి నువ్వు కర్రను చూపడమంటే కొట్టినా मैं బాతిని. चिढ़ के मारे जो है तुमने कहा खुदा ने कि लाठी दिखाओ, लेकिन मैंने लाठी लेकर मारा हूँ ఈ चट्टान को. దేశంలో నేను పోతానా? हाँ, क्या इस देश में मैं प्रवेश करूंगा? దేవుడు చెప్పాడు. तो खुदा कहता है మోషే చూడు मूसा तुम देखो, నీకు ప్రవేశం లేదు. लेकिन तुम्हें इसमें प्रवेश करने का नहीं है. నువ్వు చూడు तुम देखो, నీకు ప్రవేశము लेकिन तुम्हारे लिए इसमें प्रवेश లేదు. नहीं है. ఎందుకంటే क्योंकि రెండు దగ్గర 2 जगहों पर నువ్వు హెచ్చించుకున్నావు, మేము అన్నావు. దేవునికి ఇచ్చే గౌరవం అక్కడ ఇవ్వలే. అంటే ఆత్రంలో ఆయన తప్పేం లేదు కానీ ఆత్రంలో విసుగుతోని 2 जगहों पर जो जल्दबाजी के कारण जो है और चिढ़ के कारण उसने खुद को जो है बढ़ाई देना सोचा, और वहां पर खुदा को वो इज्जत वो मर्यादा नहीं दिया है. అనుకోకుండా దేవునికి మహిమ కలిగించకుండా తనకు మహిమ వచ్చేలాగా నోరు జారాను. अनजाने में खुद को महिमा आए जैसा, खुदा को महिमा ना पहुंचे जैसा उसका जो जबान फिसली है. మోషే చూడు కానీ ప్రవేశించవు.
कहता है खुदा मूसा तुम देखो इस कनान देश को लेकिन तुम इसमें प्रवेश नहीं कर ఆశ सकते। పెట్టుకొని వచ్చిండు, ప్రవేశించలేకపోయాడు మోషే. जिस बात पर वो आशा रखकर आया है वो उसमें प्रवेश नहीं మోషే कर सका। ఇక్కడ దాకా నీ టైం कहता है खुदा मूसा यहीं तक ही है तुम्हारा समय, అయిపోయింది, నీ డ్యూటీ अब हो गया तुम्हारा काम, నా దగ్గర రా. अब तुम मेरे पास आ जाओ। దేవుడు తీసుకొని వెళ్ళాడు. खुदा लेकर चले गए मूसा को। వింత ఏంటంటే మోషే సమాధి దేవుడే చేసినట్ట. जो है बहुत ही अद्भुत बात ये है कि जो है मूसा का जो समाधि वो खुदा ने ही करा है। దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. खुदा के पास मूसा चला गया, ప్రవేశించలే, वो प्रवेश नहीं किया उसने, చూసిండు. देखा उसने ఎప్పటి నుంచో కలలు కన్నాడు దాని గురించి, बहुत समय पहले से उस बात का उसने सपना देखा था, చూసిండు. देखा उसने वो देश, లారా చూసిండు, अपनी आंखों से देखा उसने, కానీ ప్రవేశించలే. लेकिन उस कनान देश में वो प्रवेश नहीं कर पाया। దేవుడు చెప్పాడు తర్వాత లోపల ప్రవేశింప చేసేది ఎవరంటే నీ అసిస్టెంట్ ఉన్నాడు కదా జాషువా, యెహోషువా, ఆయన మీద నీ భారం వేసి ఆయనకు నేర్పి ఎట్టట పోవాలనో అన్ని విషయాలు ఆయనకు చెప్పు, నేను తీసుకొని పోతున్నా, అన్ని విషయాలు యెహోషువకు చెప్పు. ఆ యెహోషువా ఈయన వీళ్ళందరి దాంట్లో ప్రవేశపెట్టి వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు యెహోషువా. जो है खुदा कहता है कि मूसा से तुम्हारा जो सहायक है यहोशू, उस पर अपना सारा जो इस भार को डालो, उसे समझाओ कैसे कैसे करना, तुम तो मेरे पास आ जाओगे लेकिन यहोशू उस पूरी प्रजा को कनान देश में ले जाकर उनके प्रांत में उन्हें बसाएगा। మోషే యెహోషువకు అన్ని చెప్పాడు, मूसा ने यहोशू से पूरी बात कहा నేను పోతునేగా, कि अब मैं जा रहा నేను हूँ, ప్రవేశించను, मैं उसमें प्रवेश नहीं करूंगा, నీవు వీళ్ళందరి దాంట్లో ప్రవేశింప చేయాలా, तुम्हें इन सब लोगों को वहां उसमें प्रवेश करवाना है। ఆ ప్రామిస్ ల్యాండ్ లో, उस खुदा का वादा किया गया उस देश में, వాగ్దాన దేశంలో खुदा ने जो वादा किया उस देश में నీవు ప్రవేశింప చేయాలా. तुम्हें उन लोगों को उसमें प्रवेश करवाना है। హల్లెలూయా. हालेलुया। మోషే ఈ లోకాన్ని విడిచిండు, मूसा ने तो इस दुनिया को छोड़ दिया था, యెహోషువ తీసుకున్న భారము यहोशू ने उस बोझ को लिया, మోషే ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొచ్చాడు. मूसा ने उन लोगों को जो लाल समुद्र पार करा कर लेकर आया, కానీ ఈ యొక్క కానాన్లో పోవాలంటే అక్కడ యోర్దాన్ నది ఉన్నది, लेकिन कानान में प्रवेश करना है तो बीच में यर्दन नदी है, ఆ నది దాటించాలి, उस यर्दन नदी को पार करना है, యెహోషువ దాటించాలి. यहोशू उन लोगों को पार करवाना है। దాటిస్తే पार ఈ करवाने पर జనాభా ఇజ్రాయెల్ దేశంగా మారుతుంది, అక్కడ तब ये जो लोग हैं वहां इजराइल देश के रूप में वहां होंगे, దానిలో ప్రవేశిస్తారు. उसमें प्रवेश करेंगे। కాబట్టి యెహోషువ इसलिए यहोशू యోర్దాన్ నదిని దాటించడానికి जो है यर्दन नदी पार करवाने के लिए రెడీగా ఉన్నాడు. वो तैयार है, కానీ దేవుని దగ్గర స్వరం విన్నాడు, लेकिन खुदा के पास से खुदा के आवाज को वो सुनता है, యెహోషువ నువ్వు దాటిస్తున్నావు, यहोशू तुम उनको पार करवा ఈ रहे हो, వేల జనాభాను దాటిస్తున్నావు, इन हजारों लोगों को तुम पार करवा रहे మంచిదే. हो, अच्छी बात है, కానీ ఏ జనాభా తెలుసా, लेकिन ये कौन से लोग हैं? సున్నతి లేని జనాభా. ये वो लोग हैं जिनके अंदर खतना नहीं हुआ है। వెళ్ళేటప్పుడు సున్నతి గల జనాభా బయటకు వచ్చింది, जब वो मिस्र देश से निकले थे शारीरिक खतना पाए हुए से लोग కానీ निकले ఈ थे, 40 వీళ్ళకి సున్నతి ఎవడు చేయాలి, लेकिन इन 40 साल में इन लोगों का जो है खतना किसी ने नहीं किया। మోషే వీళ్ళని నడిపించే దాంట్లో బిజీగా ఉన్నాడు, जो है मूसा इन लोगों को चलाने के काम में ही व्यस्त रहा, వీళ్ళకి పిల్లలు పుడుతున్నారు, इनके बच्चों के बच्चे पैदा हो వాళ్ళ रहे, పిల్లలు అవుతున్నారు, वो बच्चे बड़े हो रहे వాళ్ళకి हैं, పెళ్లిళ్ళు చేస్తున్నారు, उनकी शादियां करवा వాళ్ళకి रहे हैं, పిల్లలు అవుతున్నారు, उनके बच्चे हो रहे हैं, సున్నతి మైండ్లోకి వెళ్ళిపోయింది. लेकिन खतना देने का ये जो बात उनके दिमाग से కాబట్టి चली गई, ఎందుకు వెళ్ళేటప్పుడు సున్నతి గల జనాభా బయటకు వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ సున్నతి జనాభా చనిపోయారు, కానీ వాళ్ళ పిల్లలు సున్నతి ఎవరు చేయలే, సున్నతి లేని జనాభా వేల సంఖ్యలో నిలబడ్డారు ఇక్కడ పోవడానికి. जब वो मिस्र देश से निकले थे, जब जो इजरायली प्रजाति वे सब शारीरिक खतना पाए हुए थे, लेकिन जब वो कनान देश के पास तक पहुंचे, यर्दन नदी उन्हें पार करनी थी, तब जो लोग थे वो बिना खतना पाए हुए लोगों की हजारों की भीड़ थी वहां। సున్నతి లేని జనాభాని తీసుకుపోయి కనాన్ దేశంలో పెడితే ఆ దేశం అంతా సున్నతి లేని దేశం అవుతుంది, అన్యుల దేశం అవుతుంది. अगर जो है वे सारे लोग जो है बिना खतना पाए उस कनान देश में प्रवेश करेंगे तो वो देश बिना खतना पाए हुए लोगों का अन्य जातियों का देश कहलाया जाएगा। కాబట్టి అది ఇజ్రాయెల్ దేశం అనేది సున్నతి గల జనాభా లాగా ఉండాలా, సున్నతి లేని జనాభా లాగా ఉండాలా. वो इजराइल का जो देश है वो खतना पाए हुए लोगों के देश के समान रहना, नहीं तो खतना नहीं पाए सो लोगों का देश रहना। वो ఇప్పుడు ఒక దేశంగా నిలబడ్డారు అక్కడ, अब वो एक देश के रूप में वहां खड़े हुए हैं। వాళ్ళకి సున్నతి ఉందా లేదా, उन लोगों में जो है वो खतना पाए हैं या नहीं, సున్నతి లేదు. वो खतना वो लोग ने नहीं पाए। 40 ఏళ్ళ పెద్ద వయసు గల వ్యక్తులు ఉన్నారు కానీ ఎవరికి సున్నతి లేదు. 40 साल की उम्र के वहां लोग हैं, लेकिन किसी के भी अंदर शारीरिक खतना नहीं है। వేల జనాభా ఉన్నారు, ఎవరికి సున్నతి లేదు. हजारों लोग हैं वहां, किसी के अंदर भी शारीरिक खतना नहीं हुआ కొందరికి है। యోషువ కాలేబ్ పాతవారు దానికి బయట వెళ్ళేటప్పుడు కొందరు ఉన్నారు కదా వృద్ధులు, వాళ్ళకే ఉన్న సున్నతి, అందరికి లేదు. मिस्र देश में से जो निकले थे थोड़े जो बुजुर्ग यानी यहोशू कालेब, उन थोड़े लोगों को ही वो शारीरिक खतना है, लेकिन बाकी के लोगों को नहीं है। యోషువ తీసుకోవాలంటే ఈ సున్నతి లేని జనాభాని తీసుకోపోతే ఏమని అర్థం ఉంటుందా, यहोशू को हम इन लोगों को कनान देश में लेकर जाने, लेकिन ये लोगों के अंदर जो खतना नहीं पाए, बिना खतना पाए हुए लोगों को ले जाके क्या फायदा వీళ్ళు होगा। ఐగుప్తుకి వెళ్ళి బయటకు వచ్చింది
కాజ్ ఏంటి, అంశం ఏంటి? ఒక దేవుని రాజ్యాన్ని స్థాపన చేయాలా, అది ఇజ్రాయెల్ దేశము, అక్కడ కానాన్ను స్థాపన చేయాలని వచ్చిన వాళ్ళు. वे लोग मिस्र देश से इसलिए निकले थे इसी मकसद के संग कि खुदा के राज्य की स्थापना होना, वो कानान देश में खुदा का राज्य इजराइल देश में बसना कहकर वो उस मकसद से निकले। పాత నిబంధన ప్రకారం సున్నతి లేని జనాభా దేవుని జనాభా కాదే కాదు. पुराने नियम के कानून के हिसाब से बिना खतना पाए हुए से लोग खुदा की प्रजा नहीं होती है। కాబట్టి ఆ కానాన్ దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు సున్నతి లేకుండా వస్తే అది కానాన్ కంటే దరిద్రంగా అవుతుంది. उस कानान देश में ये इजरायली प्रजा बिना खतना पाए अगर वो आएंगे तो वो कानान देश से भी बहुत ही बुरा रहेगा। నోటితో దేవుడు దేవుడు అంటాడు కానీ వాళ్ళకి శరీర సున్నతి లేదు పాత నిబంధన ప్రకారం. अपने जबान से तो खुदा खुदा कहते हैं, लेकिन पुराने नियम के कानून अनुसार उनके शारीरिक खतना नहीं है। అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సున్నతి లేని జనాభా అక్కడ ఉన్నది. बिना खतना पाए हुए लोग हैं वहां। ఈయన తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ये यहोशू ने ले जाने के लिए तैयार है। దేవుని సంగతి తెలిసింది నాకు. खुदा के बारे में वो जाने स्वर యెహోషువ ఎవ్వరికి సున్నతి లేదు అక్కడ. खुदा ये कहता है कि हे यहोशू, वहां किसी के भी पास जो है शारीरिक खतना नहीं है। సున్నతి లేని జనాభా నేనేం చేసుకోవాలా? बिना खतना पाए हुए लोगों का मैं क्या करूंगा, कहता है खुदा। ప్రామిస్ చేసిన మంచిదే. मैंने जो वादा किया वो तो अच्छा ही ఆ है। స్థలం ఇస్తానే చెప్పిన ప్రామిస్ నెరవేరుస్తా. वो प्रदेश में दूंगा, ये जो वादा मैंने किया वो मैं पूरा కానీ करूंगा। సున్నతి లేని జనాభాకి నెరవేరుస్తే ఏమని అర్థం ఉందా? अगर बिना खतना पाए हुए लोगों के बीच में वो पूरा होगा वादा तो इसका क्या फायदा? అరణ్యంలో పుట్టిన వాళ్ళందరికీ ఎవరికి సున్నతి లేదు. जो लोग उस जंगल के रास्ते में पैदा हुए वो सारे लोगों को किसी को खतना नहीं हुआ है। ఆ మనుషులందరూ అరణ్యంలో పుట్టిన మనుషులే. वो जो लोग थे सब जंगल के ही जो पैदा हुए थे। ఆ పాత మనుషులు చాలా తక్కువ ఉన్నారు. जो पुराने जो लोग जो मिस्र देश से निकले थे वो लोग बहुत ही कम हैं। ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు ఉన్న మనుషులు అప్పుడు లేరు, చనిపోయారు అందరూ. मिस्र देश से जब वो निकले थे, जब जो लोग थे वो अब वहां नहीं है, वो मर चुके हैं। సున్నతి చేయలే. और इन लोगों की किसी ने भी शारीरिक खतना नहीं సున్నతి किया। లేని జనాభా అక్కడ ఉన్నారు. बिन खतना पाए हुए लोग हैं वो। అప్పుడు యెహోషువ అంటాడు, तब यहोशू ये कहता है, ఇశ్రాయేల్ ప్రజలారా, हे इजरायली प्रजा, దేవుడు మాట్లాడుతున్నాడు. खुदा ये मुझसे बात करता है। పాత నిబంధన ఆ రోజున నిబంధన ప్రకారం రూలు సున్నతి. उस जमाने के पुराने नियम के कानून के हिसाब से कि खतना पाना चाहिए। మీ నాయన మీ పితరులకు అందరూ సున్నతి ఉండే. तुम्हारे पिता तुम्हारे पूर्वजों के सबके पास जो शारीरिक खतना हुआ అరణ్యంలో था। మీరు పుట్టిరు, మీకు ఎవరు సున్నతి చేయలే. तुम जंगल के उस मार्ग पे पैदा हुए थे, तुम लोगों का किसी ने खतना नहीं किया। మీకు సున్నతి లేదు. तुम्हारे अंदर शारीरिक खतना नहीं हुआ है। ఇంకా ప్రవేశించలేరు. तुम लोग इस कनान देश में प्रवेश नहीं कर सकते। దీంట్లో మీరు ప్రవేశించాలంటే మీకు సున్నతి ఉండాలి. तुम्हें अगर इस देश में प्रवेश करना है तो तुम्हारे अंदर शारीरिक खतना होना దాంట్లో जरूरी है। ప్రవేశించాలంటే మీకు అందరు సున్నతి ఉండాలి. अगर तुम्हें उस देश में प्रवेश करना है तो तुम्हें शारीरिक खतना पाना है। ఇన్ని వేల ప్రజలు ఉన్నారు, इतने हजारों लोग हैं। మీకందరికి సున్నతి ఉంటేనే దీంట్లో తీసుకుపోతాను, లేకుంటే తీసుకుపోను అంటారు. तुम सारे लोगों ने अगर खतना पाया है तो ही तुमको मैं इसमें प्रवेश करा सकता हूँ, नहीं तो नहीं। కాబట్టి ఆ పురుషులందరూ సున్నతి చేసుకోవాలి అక్కడ. तो वहाँ इजराइल के जो सारे पुरुष हैं उनका खतना पाना जरूरी है। యెహోషువ చెప్పిన మాట విన్నారు. यहोशू की कई भी बात को उन लोगों ने సున్నతి सुना। గల జనాభాని అక్కడ పోతే అది దేవుని రాజ్యం అవుతుంది. खतना पाए हुए लोग ही अगर उस देश में जाएंगे तो खुदा का देश ఆ कहलाएगा। ప్రామిస్ ల్యాండ్ వాళ్ళకే, సున్నతి గల జనాభాకే. जो खुदा ने जो वायदा किया वो प्रदेश जो खतना पाए हुए लोगों के लिए ही है। ఆ స్థలం సున్నతి పొందిన వాళ్ళకే. वो जो प्रदेश, वो जो स्थान है जिन्होंने खतना पाया उन्हीं लोगों के लिए సున్నతి है। లేకుండా దానిలో ప్రవేశం మాకు లేదు. बिना खतना पाए हमारे लिए उसमें प्रवेश नहीं ఈ है। 40 ఏళ్ళు చూస్తూ వస్తున్నాం, 40 साल से जो देखते आ रहे हैं, వింటూ వస్తున్నాం, सुनते आ रहे हैं కానాను దేశానికి మేము పోతున్నామని कि हम कानान देश जा रहे हैं कहकर చూస్తున్నాం. देख रहे हैं हम। ఆ దగ్గర దాకా వచ్చినాం, हाँ, हम पास तक आ चुके हैं, చూసినాం. देखा है हमने। ఇద్దరు వేగుల వారు పోయి వచ్చారు. दो जो है रहस्यमय रीति से व्यक्ति जाकर आए हैं। ఇద్దరు రెండేసి గెలలు మోస్తున్నారంట. जो है एक एक जो है अंगूर के गैले को दो दो जन ఇద్దరు उठा रहे కలిసి हैं। ఒక గెలను మోస్తున్నారు. दो व्यक्ति मिलकर एक एक अंगूर की गैलियों को उठा रहे हैं। ఆ ద్రాక్ష గెలని जो है अंगूर की बालियों को। పాలు తేనెలు ప్రవహించే దేశము. दूध और शहद बहने वाला देश है वो। ఈ కొండకి చూస్తున్నాము, वो पर्वत पे चढ़कर देख रहे हैं, బాగుంది. बहुत ही अच्छा है। మధ్యలో యోర్దాని ఉంది. बीच में यर्दन नदी है। యోర్దాన్ దాటేసరికి, यर्दन नदी पार करते ही, యోర్దాన్ నది దాటేసరికి, यर्दन नदी को पार करते ही, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా, हालेलुया, ప్రామిస్డ్ ల్యాండ్ వాగ్దాన దేశంలో వెళ్ళిపోతాం. खुदा ने जो वादा किया, प्रतिज्ञा की, उस देश में वो प्रवेश कर जाएंगे। ఏం దాటాలా? क्या पार करना है उन्हें? యోర్దాన్ నది దాటాలి. यर्दन नदी उन्हें पार करनी है। దాటడానికి సిద్ధమున్నావు? क्या आप पार करने के लिए तैयार हो? హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ యోర్దాన్ నదే నీ నా మరణం. वो यर्दन नदी है तुम्हारी और मेरी मृत्यु ही। మనం మరణించిన వెంటనే हम जैसे ही मरेंगे उसके जितने ही ఎప్పటి నుంచో కనిపెట్టుకున్న ఆ పరలోక దేశం, कब से हम इंतजार में बैठे वो स्वर्ग का देश, పరలోకము నా దేశం,
పరదేశి నేనిలా మాయాలోకమే గానేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమే గానేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను 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 40 ఏళ్ళ యాత్రికుడను హల్లెలూయా హల్లెలూయా हालेलुया 40 సంవత్సరాల యాత్రికుడను నేను అక్కడ దాకా వచ్చారు యోర్దాన్ నది దాకా 40 साल के जो वो यात्री है पार करके वो वहाँ यर्दन नदी पे पहुंचे हैं ఆ యొక్క కానాన్ దేశాన్ని చూస్తా ఉన్నారు वो उस कानान देश को देख रहे हैं వాగ్దాన దేశాన్ని చూస్తా जो ఉన్నారు वादा किया गया वो देश को देख रहे हैं యోర్దాన్ నదిని దాటేసరికి దాంట్లో ఉంటా यर्दन नदी को पार करते वो उस देश में रहेंगे ఈ वो మరణం అనే యోర్దాన్ నది దాటేసరికి నేను అక్కడ ఉంటా యేసయ్య కౌగిట్లో ఉంటా इस मृत्यु नामक यर्दन नदी को पार करते मैं सीधे उस खुदा के राज्य में उस खुदा के बाहों में ఈ रहूंगा లోకమంతా అరణ్య లోకం సమస్యలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు నిందలు దూషణలు ये सारी जो दुनिया है ये जंगल की ही वो रास्ता है सब प्रकार की दुख मुसीबत तकलीफें जो है निंदाएं सब कुछ है इसमें ఇవన్నీ విడిచిపెట్టి ये सब कुछ छोड़कर ఇవన్నీ విడిచిపెట్టి ये सब कुछ ఈ छोड़कर శ్రమలని విడిచిపెట్టి ये सारी तकलीफ और श्रमा को छोड़कर ప్రశాంతత ఉండే లోకం जहाँ पर पूर्ण शांति है वैसी दुनिया में ఆనందంగా ఉండే లోకం आनंदित है मैं है वहाँ उस दुनिया में సంతోషం ఉల్లాసం ఉండే లోకం जहाँ संतोष और उल्लास है उस दुनिया में హల్లెలూయా హల్లెలూయా हालेलुया। జీవ వృక్ష ఫలము తినే లోకం जीवन के वृक्ष का फल खाने वाले उस दुनिया में పరలోక మన్నా తినే లోకం जय स्वर्ग के राज्य में परलोक मन्ना खाने वाले उस జీవ दुनिया में జలాలు త్రాగే లోకం जीवन के जल को पीने वाले उस दुनिया में నేను అక్కడికి వెళ్ళిపోతా मैं वहां पर चला ఈ जाऊंगा మరణం అనే యోర్దాన్ దాటేసరికి इस मृत्यु नामक यर्दन को पार करते ही ఐ విల్ బి ఇన్ హెవెన్ मैं स्वर्ग में जन्नत में a रहूंगा wonderful place बहुत ही सुंदर जगह है वो hallelujah Hallelujah. hallelujah Hallelujah. a beautiful place बहुत ही सुंदर जगह है वो hallelujah Hallelujah. land of peace जो है जहाँ शांति मिलने वाले वो जगह hallelujah Hallelujah. hallelujah Hallelujah. నిత్య జీవం निरंतर का जीवन वहाँ everlasting life अनंत काल का जीवन वहाँ पर అక్కడ ఉంటా वहाँ पर रहूंगा मैं యోర్దాన్ నది దాటేసరికి इस यर्दन नदी को पार करते ही మరణం అనే యోర్దాన్ నది దాటేసరికి मृत्यु नामक यर्दन नदी को पार करते ही hallelujah हालेलुया hallelujah हालेलुया ఓ హ్యాపీయెస్ట్ ప్లేస్ లో ఉంటాం మనం बहुत ही अच्छी खुशी वाली जगह पर रहूंगा forever हमेशा के लिए निरंतर के लिए నిరంతరం అక్కడ ఉండబోతున్నాం निरंतर के लिए हम वहाँ रहने वाले हैं Hallelujah. हालेलुया ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు వెళ్ళారు ఇప్పటిదాకా అక్కడనే ఉన్నారు इजरायली प्रजा उस समय वहाँ गई थी वो अभी तक वहाँ है कनान में అట్లనే మనం అక్కడ వెళ్ళి ఎల్లప్పుడు అక్కడ ఉండబోతున్నాం उसी प्रकार से हम भी वहाँ जाने वाले वहाँ पर हम निरंतर के लिए रहेंगे ఇజ్రాయెల్ ప్రజలు మన నీడ इजरायली प्रजा जो वो हमारी एक छाया है ఆ నీలోకం కానాన్ ఒక నీడ इस दुनिया का जो कनान देश है वो केवल एक छाया है మనం పోయే కానాన్ నిరంతరమైన కానాన్ అసలైన కానాన్ हम जिस कनान में जा रहे हैं वो असली कनान है वो निरंतर के लिए रहेगा वो देश హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అక్కడ పోవడానికి మనం 40 ఏళ్ల ప్రయాణం అరణ్య ప్రయాణం वहां पर जाने के लिए हमारे ये जीवन का सफर 40 साल का जंगल का ये जो सफर है వీళ్ళందరూ అక్కడ దాకా వచ్చిరు దాని మీద నమ్మకం పెడుతూ నడిచి హల్లెలూయా उस देश को पाने के विश्वास पे जो वो उस जंगल के मार्ग पर वे चलते हुए आए इतने सालों దాంట్లో तक పోవాలా उसमें उन्हें जाना है యోర్దాన్ నది దాటాలా यर्दन नदी को उन्हें पार करना है పోవాలా जाना है उन्हें కానీ ఏ జనాభా ఉంది लेकिन वे कौन से लोग हैं సున్నతి లేని జనాభా जिनमें खतना नहीं पाया है वो लोग हैं वो సున్నతి లేని జనాభా जिन्होंने खतना नहीं पाया वो लोग हैं
అందరు అప్పుడప్పుడు పెద్దగా అయిపోయారు, 40 years నుంచి ఉన్నారు. जो है उस वो समय आने तो वो लोग बड़े बड़े हो गए, 40 साल तक के हो चुके हैं वो. హల్లెలూయా. హల్లెలూయా. 1 month child దాకా ఉన్నారు, సున్నత్ లేని జనాభా. जो है 1 महीने का भी बालक है उसमें, लेकिन उनमें से किसी के अंदर भी जो खतना नहीं हुआ है. యోషువ పర్లే పోదామన్నాడా? यहोशू ने कहा नहीं ठीक है ऐसे ही चले जाएंगे. कहा क्या? కొత్త జన్మ ఎత్తిన జనాభా. जो नया जन्म पाए हुए सो लोग हैं वो लोग. ఐగుప్తు జన్మ లేదు. मिस्र देश का जन्म नहीं है. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త జన్మ ఎత్తిన వాళ్ళందరూ పోతాను నిలబడ్డారు ఇక్కడ, కానీ సున్నతి లేదు. नया जन्म पाया हुआ वो व्यक्ति है, वो लोग चले हैं, निकले, वहां पर पहुंचे, लेकिन उन्होंने खतना नहीं पाया है. యేసు అంటున్నాడు, ఆ మత నాయకునితో కొత్త జన్మ ఎత్తే చూస్తావు దేవుని రాజ్యాన్ని. यीशु मसीह कहते हैं उस धर्म के गुरु से कि तुम अगर नया जन्म लोगे तो तुम उस खुदा के राज्य को केवल देखोगे. ఇజ్రాయెల్ ప్రజలు చూస్తున్నారు. इजरायली प्रजा देख रही है. వాహ్ 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 ఏం దేశం అది, वाह 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 कितना अच्छा ये देश है. వెళ్ళిపోతాం. अब हम वहां चले जाएंगे, కానీ రూల్ लेकिन जो कानून है సున్నతి खतना पाना चाहिए. లేదు. नहीं है उन्हें, లేదు. नहीं है उनके. చాలా మంది చర్చికి వస్తారు, భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, హల్లెలూయా అంటారు, పాపం తెచ్చి పెడతారు, పాపాలు ఒప్పుకుంటారు, అంతా ఒప్పుకుంటారు, కానీ నీటి జన్మ దగ్గర వద్దు అంటారు. ఆత్మ జన్మ దగ్గర అసలు ఆత్మనే లేదంటారు. ఆత్మ లేదంటే దేవుడు లేడనమాట. बहुत से लोग जो प्रभु को मानते, वो जो नया जन्म पाते हैं, वो जो भक्ति करते, प्रार्थना करते, चर्च आते, सब करते, लेकिन उनके अंदर जो पानी का जन्म, आत्मा का जन्म नहीं है. वो कहते हैं कि आत्मा ही नहीं है, माने आत्मा नहीं है तो माने खुदा ही नहीं है. అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా. हालेलुया. అంటుడు నీకు నీటి జన్మ ఉండాలా, ఆత్మ జన్మ ఉంటేనే ప్రవేశిస్తాం. कहते हैं खुदा कि तुम जो पानी का जन्म और आत्मा का जन्म पाओगे तो तुम्हारे लिए उस खुदा के राज्य में प्रवेश है. హల్లెలూయా. हालेलुया. యెహోషువ చెప్తున్నాడు, మీకందరికి సున్నతి చేసుకోవాలి మీరందరూ. कहता है यहोशू उन सारे लोगों से कि तुम सबको जो शरीर में खतना पाना है. చివరి దగ్గరికి వచ్చినాం. आखिरी जो है इस पड़ाव पर पहुंचे हैं, యోర్దాన్ నది దగ్గరికి వచ్చేసినాం. यरदन नदी के पास पहुंच चुके हैं. జస్ట్ ఎంటర్, बस अब उन्हें प्रवेश ही करना है. ప్రవేశించేదే ఉన్నది. बस उन्हें प्रवेश ही करना है. హల్లెలూయా. हालेलुया. వాట్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నారు పోతామని, కానీ లాస్ట్ డేకి వచ్చారు. 40 साल पहले उन्होंने सोचा था कि वो लोग जाएंगे, लेकिन उस अंतिम घड़ी, उस अंतिम दिन पे वो पहुंच चुके లాస్ట్ हैं. డే యోర్దాన్ నది. अंतिम दिन जो है यरदन नदी के पास वे आए हैं. అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా. హల్లెలూయా. 2000 సంవత్సరాల నుంచి యేసు పుట్టి చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి ఎంతో మంది సేవకులు చెప్తూ వచ్చారు, దేవుని రాకడ పరలోక రాజ్యం, దేవుని రాకడ పరలోక రాజ్యం, యేసయ్య రాకడ పరలోక రాజ్యం అని చెప్తూ వచ్చారు. यीशु मसीह के पैदा होने के बाद, उनके क्रूस पर लटकाए जाकर मरकर फिर जीवित होने के बाद 2000 से ज्यादा साल हो रहे, बहुत से कहते हुए कि यीशु मसीह का जो है आना बहुत ही निकट है. హల్లెలూయా. हालेलुया. దానికి సూచనలు, उसके जो सारे चिन्ह हैं, దానికి సూచనలు, उसके जो सारे चिन्ह हैं, వరదలు, కరువులు, ఇబ్బందులు, బాధ, తెగుళ్ళు, రోగాలు, భయంకరమైన మరణాపాయాలు, మరణదూత ఎక్కువ తిరుగుతూ ఉంటుందని. जो है बहुत सी जो तकलीफें, जो बहुत सी जो है बाढ़ जा रही है, अकाल पड़ रहा है, मृत्यु का दूत जो घूम रहा है, लोगों की जो अकाल मृत्यु हो रही है, वो सब कुछ, ఆఖరి దినాలు, ये सब अंतिम दिन के, లాస్ట్ డే, अंतिम दिनों के चिन्ह हैं. యోర్దాన్ నది, यरदन नदी, అందరం మనకు వచ్చినాం. हम सब वहां आ चुके हैं. లాస్ట్ డే కొరకు अंतिम दिन की और हम आ चुके हैं. ఇప్పుడు ఏముండాలి అందరికీ? अब सब में क्या होना जरूरी है? సున్నతి, खतना होना जरूरी है. ఆత్మ సున్నతి. आत्मा का खतना. ఆత్మ సున్నతి అంటే నీటి జన్మ, ఆత్మ జన్మ. आत्मा में खतना पाना माने पानी का जन्म और आत्मा का जन्म होना जरूरी ఆ है. పరలోకం పోయే దినం, उस स्वर्ग में जाने का दिन, యేసయ్య రాకడ దినం, यीशु मसीह के आगमन का दिन, ఎత్తబడే సంఘం దినం. उठाई जाने वाली कलीसिया का दिन. యోర్దాన్ నది దగ్గరకు వచ్చేసినాం. यरदन नदी के पास हम आ चुके हैं. కరోనా తిరుగుతాం. कोरोना जो वो घूम रहा है इस प्रकार से, అర్థమవుతుందా? समझ आ रहा है? ఇంకెన్నెన్నో రోగాలు, और कितनी सारी बीमारियां, ఇంకెన్నెన్నో రోగాలు, और कितनी सारी बीमारियां, అర్థమైందా? समझ आ रहा है? వింత వింత రోగాలు. बहुत ही अद्भुत चौंकाने वाली बीमारियां हैं. లాస్ట్ డేస్, ये अंतिम दिन है. యోర్దాన్ నది यरदन नदी, దగ్గరకు వచ్చిన వాళ్ళు, उसके पास वे आ चुके हैं. మనం కూడా దగ్గరకు వచ్చేసాం. हम भी उसके करीब आ चुके हैं. ఆత్మ సున్నతి ఉందా? आत्मा में खतना पाना ही है హృదయ हमें. సున్నతి ఉందా? आपके दिल में खतना पाए हो आपने, వాళ్ళే ప్రవేశిస్తారు. जिन्होंने पाया है वही लोग నీటి प्रवेश జన్మ, करेंगे. ఆత్మ జన్మ ఎత్తిన వాళ్ళే ప్రవేశిస్తారు. जिन्होंने पानी का जन्म, आत्मा का जन्म लिया, वही उसमें प्रवेश చూడండి, करेंगे. ఇన్ని వేల మందికి సున్నతి చేయాలంటే देखो इतने हजारों लोगों का जो है खतना करवाना, तो చాలా మంది, ఒక దేశం, बहुत से लोग, एक पूरा देश है वो, వాళ్ళందరూ సున్నతి చేయాలంటే उन सबका अगर खतना होना तो ఒక్కరు చేయగలరా? क्या एक व्यक्ति कर सकता है? యోషు ఒక్కరు చేయగలరా? यहोशू अकेला कर सकता है क्या? చాలా మంది లేవీలు రావాలా? बहुत से लेवियों की जरूरत है इस काम के लिए. వాళ్ళందరూ ఒక్కొక్కడు 1000 మంది కన్నా సున్నతి చేయాలి. एक एक व्यक्ति जो कम से कम 1000 से भी ज्यादा लोगों का करना चाहिए खतना. అట్లీస్ట్ 500 మంది కన్నా సున్నతి చేయాలి. कम से कम एक 500 लोगों का जो है करना चाहिए एक एक व्यक्ति खतना. అంతమంది కావాలి. उतने लोगों की जरूरत है. వీళ్ళు సున్నతి చేయబడాలా, వీళ్ళు వేరే వాళ్ళకి సున్నతి చేయాలి. ये खुद खतना पाना, ये लोग दूसरों का खतना करना चाहिए. పరలోకం పోతున్నాం.
हम जो उस स्वर्ग के राज्य में जा रहे యేసు हैं, వస్తున్నాడు यीशु मसीह आ रहे हैं మధ్యాకాశానికి मध्याकाश में, మనందరినీ ఆ మంచి ల్యాండ్ లో నిలబెట్టడానికి. हमें उस अच्छे प्रदेश में रखने के लिए खुदा। హల్లెలూయా. हालेलुया। ఎంతమంది సున్నతి చేయబడరు? जितने लोगों ने खतना पाया है, మీరు ధన్యులు. तुम लोग धन्य हो। హల్లెలూయా. हालेलुया। హృదయ సున్నతి గలవారు ధన్యులు. जिन्होंने अपने हृदय में खतना पाया है वे लोग धन्य हैं, He shall enter into the kingdom of God. क्योंकि वो उस खुदा के राज्य में प्रवेश करेगा, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. क्योंकि तुम खुदा के राज्य में प्रवेश कर सकोगे। కానీ సున్నతి లేని జనాభాకు నువ్వు సున్నతి చేయాలి. लेकिन जिन लोगों ने खतना नहीं पाया उन लोगों के पास जाकर तुम्हें उस खतने को करना है। సున్నతి లేని జనాభాకు నువ్వు సున్నతి చేయాలి. जिन लोगों ने खतना नहीं पाया उनके पास जाकर तुम्हें उनका खतना करवाना వాళ్ళకి है। తెలియదు. वो लोग नहीं जानते। ఈ అరణ్య ప్రయాణంలో అనుకుంటే పోతున్నాం, మేము పోతున్నాం కనాన్ పోతున్నాం కానీ సున్నతి లేదు, తెలియదు వాళ్ళకు. वो लोग इस जो जंगल के रास्ते पर चल रहे, वो लोग सोचे कि वो कनान देश जा रहे, लेकिन उन लोगों के अंदर वो खतना नहीं है। యోషువ అనేకులకు అభ్యర్థులు సున్నతి చేయాలా లివిలారా రండి, మీకు సున్నతి ఉన్నారా, మీరు వేరే వాళ్ళకి సున్నతి చేయాలా. यहोशू बुलाता है लोगों को कि तुम सारे लोगों को खतना पाना जरूरी है। लेवी लोग तुम आओ, तुम खुद खतना पाओ, उन लोगों का भी तुम खतना అక్కడ करवाओ कहते हैं। సున్నతి లేని జనాభాకు దేశం ఉన్నది, అందరు సున్నతి పొందారంట. जो है एक पूरा देश है जिसने खतना नहीं पाया, वो सारे लोगों ने फिर जो शारीरिक खतना पाया है। హల్లెలూయా. हालेलुया। అందరు సున్నతి పొందిన తర్వాత सब लोगों के जो खतना पाने के बाद యోషువ మందసం తీసుకున్నాడు, यहोशू जो संदूक को उठाता है, ఆ కర్ర తీసుకున్నాడు, उस लाठी को लिया है, ఆ యోర్దాన్ నదిలో అడుగు పెట్టాడు. उस यरदन नदी में उसने कदम रखा है। యోర్దాన్ నది చీలింది. योर्दान नदी दो भाग में बट गई। హల్లెలూయా. हालेलुया। సముద్రమా हे समुद्र, నువ్వు ఎందుకు వెనుకకు మళ్ళీ పోతున్నావు? तुम क्यों पीछे हट रहे हो? యోర్దాన్ నది हे यरदन नदी, నువ్వు ఎందుకు చీలిపోతున్నావు? तुम क्यों दो भाग में बट रहे हो? ఇజ్రాయెల్ ప్రజలు చూసి సంతోషపడి చీలిపోతున్నా అంట. इजरायली प्रजा को देखो, खुशी के मारे में दो भाग हो चुकी हूँ। వాళ్ళందరూ సున్నతి పొందిర్రు. हाँ, वो लोग ने सबने खतना पाया है। దేవుని కట్టడ खुदा का जो ये कानून, సంతోషపడ్డా. मैं खुश हुई हूँ। వాళ్ళలో పవర్ ఉన్నది. उनके अंदर वो शक्ति है। సముద్రం చీలిపోయింది, वो जो है नदी वो दो भाग में बट गई। నది చీలిపోయింది. वो नदी दो भागों में बट ఇశ్రాయేల్ गई। ప్రజలు మందసం తీసుకొని వెళ్ళిపోయారు. इजरायली प्रजा उस संदूक को उठाकर वे उसके अंदर प्रवेश कर गए। हालेलुया। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నేను అక్కడ పోతున్నా, मैं वहां जा रहा हूँ। యోషువ పోతున్నాడు, यहोशू जा रहा है, కానీ జనాభా తీసుకొని పోయిండు. लेकिन उसने पूरे उन सारे लोगों को लेकर गया है। హల్లెలూయా. हालेलुया। ఆ ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళిపోయారు వీళ్ళు. खुदा ने जो वायदा किया उस प्रदेश में वे जा चुके हैं। ఎస్తరకి వెళ్ళిపోయింది. इस तरह का तो ये वो चली गई। మనం పోతున్నాం, हम जा रहे हैं, నేను పోతున్నా, मैं जा रहा हूँ, నువ్వు వస్తున్నావా? क्या तुम आ रहे हो? హల్లెలూయా. हालेलुया। చివరి దినాలకు వచ్చినాం, हम इन अंतिम दिनों में आ चुके हैं। యోర్దాన్ నది దగ్గరికి వచ్చినాం, यरदन नदी के पास हम आ चुके ఆఖరి हैं। దినాలకు వచ్చినాం. हम अंतिम दिनों में आ चुके हैं। నిండి జన్మ ఆత్మ జన్మ లేకపోతే ప్రవేశించరని మత నాయకులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. पानी का जन्म और आत्मा का जन्म नहीं है तो तुम उस खुदा के राज्य में प्रवेश नहीं कर सकते, कहकर उस धर्म के नायक से यीशु मसीह ये कहते అప్పుడు వాడు हैं। అనుకున్నాడు, तब उस व्यक्ति ने ये सोचा, వాట్ ఏ ట్రూత్, अरे ये कितना सच्चाई है, అసలే సత్యం. ये असली सच्चाई है। ఈ యూదా మతం అంతా తెలుసు నాకు, मैं ये पूरा यहूदी धर्म जानता हूँ, దేవుని గురించి తెలుసు, खुदा के बारे में जानता సైతాన్ हूँ, గురించి తెలుసు, शैतान के बारे में जानता हूँ, పరలోకం తెలుసు, स्वर्ग का राज्य मालूम నరకం తెలుసు, है, नरक के बारे में भी గొర్రె जानता हूँ, బలి తెలుసు నాకు, मेमने का बलि भी मैं ये जानता हूँ, రక్తం అవసరమే, लहू की आवश्यकता కానీ है, పశు రక్తం అవసరం లేదు. लेकिन पशु के लहू की आवश्यकता नहीं। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధమైన మానవ రక్తం కావాలా, అదే యేసు రక్తం. पवित्र एक इंसान का लहू चाहिए, वो है यीशु मसीह का लहू। హల్లెలూయా. हालेलुया। యేసు చనిపోయిన తర్వాత, यीशु मसीह के मरने के बाद, యేసు చనిపోయిన తర్వాత यीशु मसीह के मरने के बाद నికోదేం పరిగెత్తుకొని వస్తున్నాడు, निकोदेमस दौड़ता हुआ आता है నాకు యేసు ప్రభు డెడ్ బాడీ కావాలి, कि मुझे यीशु मसीह का मृतदेह चाहिए, నేను సమాధి చేసుకుంటా, मैं उसकी जो समाधि నా करूंगा, సమాధిలో పెట్టుకుంటా, मेरी कब्र में मैं उन्हें रख लूंगा, ఈయన నా సమాధికి లేస్తాడు, कि ये मेरी कब्र में से फिर से जी उठेगा లోకాంగత రక్షణ और ఇస్తాడు, पूरी दुनिया को वो उद्धार నాకు देंगे। రక్షణ, मुझे उद्धार। నాకు పరలోకం పోయే మార్గం చెప్పిండినా. उन्होंने मुझसे कहा स्वर्ग के जाने के मार्ग के बारे में। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। తనకు ఓ ప్రశ్న వేధించింది, एक प्रश्न था जो उन्हें सताता था, మంచివాడే, वो अच्छा ही व्यक्ति ఓ था, పాత నిబంధన మత ప్రకారం నీతిపరుడే, पुराने नियम के धर्म के अनुसार वे बड़ा ही धार्मिक व्यक्ति था, కానీ నీ సొంత నీతి మురికి గుడ్డలతో సమానమని అర్థమైంది. लेकिन उसे ये बात समझ में आई कि तुम्हारी जो धार्मिकता है वो जो है मैले कपड़ों के ఆ समान है। పరలోకం తెలుసు కానీ ఆ మోక్షం తెలుసు కానీ ప్రవేశం ఎట్లా, డౌట్. वो मोक्ष वो स्वर्ग के राज्य के बारे में जानता है, लेकिन उसमें प्रवेश कैसे करना ये शक उसके मन में था। యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, वो यीशु मसीह के पास आया, బోధకుడా,
हे నాకు उपदेशक, ఒక డౌట్ मेरे अंदर एक सवाल है, వేధిస్తున్నది. वो मुझे सताता है। నాకు దేవుడు అంటే ఇష్టము, मुझे खुदा माने నేను पसंद है, భక్తి చేస్తా, मैं भक्ति करता हूँ నా खुदा మత की। పద్ధతిలో భక్తి చేస్తున్నా, मेरा जो धर्म का तरीका है उसमें मैं वो भक्ति నాకు ఆ करता हूँ। పరలోక మోక్షం పోవాలా, मुझे वो स्वर्ग के राज्य में उस जन्नत में जाना है, ఎట్లా పోవాలా అర్థమైతలేదు. मुझे उसमें कैसे जाना ये समझ नहीं आ బాగా रहा। చదువుకునే వ్యక్తి, मैं खूब पढ़ा लिखा, ఆ పాత నిబంధనలో మత పుస్తకంలో ఆరితేరిన వ్యక్తి, उस पुराने नियम के धर्म की पुस्तक में जो बहुत ही माहिर हूँ मैं, పరలోకం పోవాలా తపన, కానీ ఎట్లా పోవాలా తెలియదు. जो है उस स्वर्ग के राज्य में जाने की ये लगन है, लेकिन कैसे जाऊं वो नहीं जानता हूँ। వచ్చింది యేసు నోటికి మాట ఆన్సర్, यीशु के मुंह से निकला जो वो जवाब, హల్లెలూయా. हालेलुया। నీటి జన్మ, ఆత్మ జన్మ. पानी का जन्म और आत्मा का जन्म, ఆత్మలో శుద్ధి, आत्मा में शुद्धि, ఆత్మ సున్నతి. आत्मा में खतना। And he shall enter into the kingdom of heaven. जब तुम आत्मा में खतना पाओगे तभी तुम उस खुदा के राज्य में, स्वर्ग के राज्य में प्रवेश कर सकते हो। ప్రవేశిస్తాం. तुम तब स्वर्ग के राज्य में प्रवेश कर पाओगे। యోర్దాన్ कहते हैं। దాటేసరికి ప్రవేశిస్తాం. यरदन को पार करते ही जो तुम प्रवेश कर पाओगे। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కావాలా పరలోకం? चाहिए कि नहीं तुम्हें वो स्वर्ग का राज्य, वो ఆ जन्नत, పరలోకంలో ఉండాలని ఆశ ఉందా? उस जन्नत में, उस स्वर्ग में रहने की आशा है तुम्हें? ఉట్టిగా చూసి తృప్తి పొందాలని ఆశ ఉందా? नहीं तो सिर्फ उसे देखकर संतुष्ट होना चाहते हो। హల్లెలూయా. हालेलुया। అక్కడ వెళ్ళాలంటే శ్రమల గుండా వెళ్తాం, అరణ్య జీవితం జయిస్తాం, కానీ రూల్ మాలో నెరవేరుతుంది. ఏం రూల్ అంటే ఆత్మ సున్నతి, హృదయ సున్నతి, నీటి జన్మ, ఆత్మ జన్మ. उस जो है स्वर्ग के राज्य में हम जाएंगे, उसके लिए हम ये जानते हैं कि जो है पूरी जिंदगी जो है तकलीफों को सहते हुए उस पर जीत हासिल करते हुए जाना है। वो कानून हम जानते हैं कि हमारे हृदय में हमें खतना पाना है, पानी का और आत्मा का जन्म हमें लेना है। సున్నతి లేని జనాభా నిలబడదు అక్కడ. बिना खतना पाए हुए लोग वहां पर खड़े ఈ थे। 40 ఏళ్ళలో ఎవరు సున్నతి చేయలే వాళ్ళకు? इन 40 साल में किसी ने भी उनका खतना नहीं करवाया, పోవాలని ఆశ, लेकिन उन्हें वहां जाने की आशा పోవడానికి है। వచ్చింది. जाने के लिए वो लोग आए हैं वहां, కానాన్లో ప్రవేశించడానికి వచ్చింది జనాభా, कनान में प्रवेश करने के लिए ये सारी भीड़ आई है, కానీ సున్నతి లేని జనాభా. लेकिन उन लोगों में खतना नहीं हुआ है। దేవుడు ఆపేసిండు అక్కడ. खुदा ने वहीं रोक दिया। సున్నతి ఉంటేనే పోవాలా, లేకుంటే పోకూడదు. तुमने खतना पाया तो ही तुम जा पाओगे, नहीं तो नहीं जा सकते। రేపు కొత్త జన్మ కొత్త జనాభా తయారవుతున్నది. क्योंकि कल और नया लोग जो वो तैयार हो అదే रहे हैं, క్రొత్త నిబంధన జనాభా. वो है नए नियम के लोग। వాళ్ళకి మాదిరికరంగా మీకు శరీర సున్నతి ఉండాలి. उनके लिए मार्गदर्शक के रूप में तुम्हारे शरीर में खतना होना जरूरी है, క్రొత్త నిబంధన వాళ్ళకు హృదయ సున్నతి ఉంటుంది. क्योंकि नए नियम के लोगों के लिए उनके दिल में खतना होगा, అప్పుడు శరీర సున్నతి అవసరం లేదు. तब शरीर में खतना पाने की जरूरत नहीं होगी। హల్లెలూయా. हालेलुया। మనమందరం ఆ పరలోకంలో ఉందాం. हम सब उस स्वर्ग में, उस जन्नत में रहेंगे। हालेलुया। हालेलुया। ఆ పరదేశంలో ఉందాం. उस परदेश में हम रहेंगे। పరదేశ తర్వాత నిత్యత్వం పరలోకం అక్కడ ఎప్పుడు ఉండబోతున్నాం. परदेश के बाद जो निरंतर के लिए उस स्वर्ग में हम रहने वाले हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మన ఒక సిస్టర్కి ఒక కళ వచ్చింది. परसों एक सिस्टर को एक सपना आया। హల్లెలూయా. हालेलुया। ఆమె దానంతా పిక్చరైజ్ చేసింది. మొరట ఆమె కానీ మంచిగా డ్రాయింగ్ వేసి పెట్టుకుంది. సింహాసనము, దేవదూతలు. वो जो है बोल नहीं सकती, लेकिन उसने पूरा वो जो देखा है सपना, उसको एक पूरे चित्र में जो है बना कर रखा है कि वो खुदा का सिंहासन, स्वर्गदूतों का सब कुछ। ఎస్తరకు వచ్చిందంట దగద మెరుస్తూ. एसरा का वहां पर आ रही बहुत ही चमचमाती वो दिख रही है, సింహాసనం కూర్చొని దేవుని చూపెట్టింది. जो है सिंहासन पर विराजमान खुदा को उन्होंने दिखाया అక్కడ है, దేవదూతను చూపెట్టింది. वहां पर खुदा के स्वर्गदूतों को दिखाया है। ఈమె అక్కడ సరిగా తింటలేదంట. ये वहां पर ठीक तरीके से खा नहीं रही कहकर, అప్పుడు ఎసరగా చెప్పిందంట, తప్ప ఎసర- సామన్న నీకు ఇస్తాడు భోజనం, అది నువ్వు తినానంట. तब एसरा का कही उनसे कि सामना तुम्हें वो भोजन देंगे, तुम उसे खाओ। అయితే నా దగ్గరకు వస్తే నేను ఆ భోజనం ఇచ్చినంట. वो मेरे पास आई तो मैंने उसको वो भोजन दिया हूँ, ఆమె తింటుందంట. वो खा रही है वो भोजन। ఎసరక నువ్వు కూడా తిను అన్నదంట. उसने कहा एसरा का आप भी खाओ। ఎస్తరక అన్నదంట, భూమి మీద నువ్వు ఉన్నావు, నీకు అది భోజనము, నాకు వేరే భోజనం ఉంది. అక్కడ చెట్లు ఉన్నాయి, 12 రకాల కాపులు. जो है एसरा का कहती है तुम जो इस धरती पर हो तुम ये भोजन खाओगे, लेकिन मैं वहां पर जो है जो वृक्ष है जिसमें 12 प्रकार के जो फल है, ఆ 12 కాలపు వృక్ష ఫలాలు నేను తింటా, అది నాకు, ఇది మీకు అన్నదంట. वो 12 मौसम के जो फल है वो मैं खाऊंगी, लेकिन ये जो तुम्हारे लिए तुम इसे खाना कहती ఆ है। 12 రకాల కాపులు ఇచ్చే ఆ యొక్క వృక్షం యొక్క ఫలాన్ని తిందామా? जो उस 12 जो है फसल को देने वाले उस वृक्ष के फल को क्या हम खाएंगे? హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ పరలోకంలో పోయిన వాళ్ళకి ఆ జీవవృక్షం యొక్క ఫలం, जो उस स्वर्ग के राज्य में जाता है उसके लिए उस जीवन के वृक्ष का फल मिलता జీవ है, జలాలు. जीवन का जल उन्हें मिलता है। దేవుడి వాక్యాన్ని దీవించింది. खुदा इस वचन का आशीष दे।